Namaskaram to all the parents and good evening, my dear children. Maybe a 10 to 15 minutes of chinna presentation. CA Foundation examinations అయిపోయినాయి and త్వరలో CMA Foundation examinations కూడా కంప్లీట్ అవబోతున్నాయి. What next? ఆల్రెడీ ప్రకాష్ గారు సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంత కంటెంట్ నేను కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. నేను కొంత కంటెంట్, రెలవెంట్ కంటెంట్, మీకు ఉపయోగపడేటువంటి కంటెంట్, వర్త్ షేరింగ్ అనుకునేటువంటి కంటెంట్. సో ముందుగా టు బిగిన్ విత్ నాతో పాటు మీటింగ్ లో మన సిఏ ఫౌండేషన్, గుంటూరు సిఏ ఫౌండేషన్ అడ్మిన్ ప్రిన్సిపల్ పి కోటేశ్వర గారు, అకాడమిక్ ప్రిన్సిపల్ అశోక్ గారు కూడా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారు. హలో కోటేశ్వర గారు, అశోక్ గారు ఎలా ఉన్నారు? ఎగ్జామ్ అయిపోయింది. సో ముందుగా మీకు, మీ టీమ్, టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కూడా థ్యాంక్స్ అండి. ఒక యజ్ఞం లాగా చేశారు. అండ్ పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి అందరు కూడా ముందుగా నా అపాలజీ. ఏదన్నా తెలియక ఏదైనా పొరపాట్లు జరుగుంటే సో అది కావాలని చేసింది కాదండి. ఎందుకంటే మా ఎన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఏం గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చేదే ఉండదు. మా అడ్మినిస్ట్రేషన్ కానీ, మా అకాడమిక్స్ కానీ బాగుంటేనే అడ్మిషన్స్ వస్తాయి, లేకపోతే ఎలా వస్తాయి చెప్పండి? ఆటోమేటిక్గా మేము ఎవరు కూడా కావాలని రెప్యుటేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరు తగ్గించుకోం. సో అందుకనే అన్ని వేళలా ఇప్పుడు నైట్ పూట నాకు 10:30 ఆ టైంలో కాల్ చేసిన నేను కానీ, ప్రిన్సిపల్ గారు కానీ ఫోన్ ఎందుకు అందుబాటులో ఉంటామనంటే, ఎస్ సర్వీస్ బాగుంటుంది, వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటారు, కేర్ బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఇటువంటివి మీ దగ్గర ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి. ఓకే, సో ఉండుంటాయండి తప్పులు. ఎందుకంటే మాకున్న యాటిట్యూడ్ అంటే బీయింగ్ ద మేనేజ్మెంట్ మాకున్న యాటిట్యూడ్ స్టాఫ్ లో ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరున్నారు పేరెంట్స్, మీకున్న యాటిట్యూడ్, మీకున్న పట్టుదల, మీకున్న నిజాయితీ, మీకున్న నిబద్ధత మీ పిల్లలకు ఉండకపోవచ్చు కదా. అలానే మా స్టాఫ్ కూడా ఉండకపోవచ్చు, ఎక్కడైనా పొరపాట్లు జరుగుండొచ్చు. సో సంతోషంగా మాతో ప్రయాణం చేశారు. సో థ్యాంక్స్ అలాట్. కంటిన్యూ చేద్దాం. సో మనకి సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ డేట్ ఇనిషియల్లీ మన December 22nd అని చెప్పామండి. నౌ ఇట్ హాస్ బీన్ రివైజ్డ్ యాజ్ December 24th. సో December 24th ఈవినింగ్ మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఏదైనా డేట్ గుర్తుందా అండి మీకు? టైం గుర్తుందా మీ ఇద్దరు ఎవరికైనా? 2:15 సార్, 2:00. ఓకే, సో ఆఫ్టర్నూన్ అండి, అప్రాక్సిమేట్లీ 2 o'clock కి లేదా 2:15 కి మనకి గుంటూరుతో పాటు బ్రాంచెస్ లో కూడా ఈ యొక్క క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ బ్రాంచ్ టు బ్రాంచ్ ఏదైనా డిఫరెన్స్ ఉండొచ్చు అండి, 1 or 2 days డిఫరెన్స్ ఉండొచ్చు. వాళ్ళు అక్కడ లోకల్ కండిషన్స్ ని బట్టి, క్లాస్ రూమ్స్ అవైలబిలిటీ, ఫ్యాకల్టీ అవైలబిలిటీని బట్టి వాళ్ళు లోకల్ గా డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంటే ఆల్మోస్ట్ 95% ఆల్ బ్రాంచెస్ కి కూడా అప్లై అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ గుంటూరు, ఆల్ బ్రాంచెస్ కి కూడా అప్లై అవుతుంది. ఓకే, లెట్ మీ కంటిన్యూ. ముందుగా ఈ సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాశారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది క్విక్గా చెప్తాను. యాక్చువల్లీ లాస్ట్ టైం మనకి December 14 లేదా 13కి ఎగ్జామినేషన్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేను చెప్తుంది. మనకు రిజల్ట్ February 1st వీక్ వచ్చింది. అలానే కనుక ఎస్టిమేట్ చేస్తే ఈసారి December 14కి అవ్వలేదు ఎగ్జామ్, December 19కి అయింది. ఈసారి February 2nd వీక్ మన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో February 2nd వీక్ అని అంటే ఆల్మోస్ట్ మినిమం లెక్కేసుకుంటే కనుక ఒక 50 to 60 days గ్యాప్ ఉంది. సో ఈ కోర్సులో కంటిన్యూ అవ్వాలా లేదా ఆలోచించుకోండి. ఈ కోర్సులో కంటిన్యూ అవ్వదలుచుకుంటే మాత్రం దయచేసి ఒక తప్పు అయితే చెయ్యొద్దు. రిజల్ట్ వచ్చేదాకా మాత్రం ఖాళీ కూర్చోవద్దు. నేను మా స్టాఫ్ మీటింగ్ లో చెప్తుంటాను, ఏ ఇన్స్టిట్యూట్ యొక్క లైఫ్ అయినా సరే, ఏ ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యూచర్ అయినా సరే, డెసిషన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం తెలియక ఏమంటాం అంటే ఫేట్ అని అంటాం, తలరాత అంటాం. తలరాత కాదండి, మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఆధారపడి ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటి పేరెంట్స్ కి, అలానే నా అడ్వైజ్ ఏంటి స్టూడెంట్స్ కి, రిజల్ట్ వచ్చేదాకా ఆగద్దు. మీరు ఏం చేయాలనుకున్నారు చేసేయండి. మాస్టర్ బెంచ్ లో మళ్ళీ సిఏ ఇంటర్ జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిపోండి. లేదా సిఎంఏ ఇంటర్ జాయిన్ అయిపోండి. లేదా సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయింది, సిఎంఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయింది, జాయిన్ అయిపోండి. లేదా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి. నేను స్టాఫ్ మీటింగ్ లో క్లియర్ గా చెప్తాను, ఎవరన్నా పిల్లలు వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోవాలనుకున్నా కూడా చక్కగా మర్యాద పూర్వకంగా పంపించేయండి. ఎందుకని అక్కడ నచ్చకపోతే మళ్ళీ వెనక్కి రావాలనేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళని చక్కగా పంపించాం అనుకోండి, ఆ కొత్త ఇన్స్టిట్యూట్ లో నచ్చకపోతే హ్యాపీగా మళ్ళీ మన దగ్గరికి వస్తారు, మనకు ఆపర్చునిటీ అది. అదే మనం గొడవపడి పంపించాం అనుకోండి, వెనక్కి రారు. గొడవపడి పంపిస్తే వెనక్కి రారు. ఈవెన్ ఫ్యాకల్టీ ఎవరైనా వెళ్ళిపోయినా కూడా అలానే పంపిస్తాను నేను.
సో దట్ వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలనే ఇంట్రెస్ట్ కనుక వాళ్ళ మైండ్ లో కలిగింది అనుకో, మనం చక్కగా పంపిస్తే వాళ్ళు వెనక్కి వస్తారు. అంతకు మించి ఏం లేదండి. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని వెళ్ళిపోండి. కానీ 50 days ఐడియల్ గా ఉండి ఫిబ్రవరి రిజల్ట్స్ వచ్చేదాకా ఐడియల్ గా ఉండి ఆ తర్వాత మీ సిఏ చేస్తాం, సిఎంఏ చేస్తాం, సిఏ పాస్ అవ్వట్లేదు, సిఎంఏ పాస్ అవ్వట్లేదంటే మై డియర్ స్టూడెంట్స్, డోంట్ బ్లేమ్ దిస్ కోర్స్, డోంట్ బ్లేమ్ ఎనీ కోచింగ్ సెంటర్. యూ షుడ్ బ్లేమ్ యువర్ యాటిట్యూడ్. మీ బద్ధకాన్ని, మీ ఆలోచన విధానాన్ని మీరు బ్లేమ్ చేసుకోవాలి తప్ప సిఏ ఇన్స్టిట్యూట్ కో, సిఎంఏ ఇన్స్టిట్యూట్ నో, మాస్టర్ మైన్స్ నో మాత్రం మీరు ఒక మాటని ఉపయోగం లేదు. ఒక మాటనే ఉపయోగం లేదు. సో ఇన్ని రోజులు మనం అంటే ఇప్పుడు డిసెంబర్ 19th ఎగ్జామ్ అయిపోయింది, మనకు ఫిబ్రవరి 2nd week రిజల్ట్ వచ్చింది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 15 వచ్చింది అనుకోండి. ఆల్మోస్ట్ 55 days ఖాళీగా ఉంటే ఇంకా ఏ ప్రొఫెషనల్ కోర్స్ మీరు ఏం పనికొస్తారు చెప్పండి. సిఏ కోర్స్ కానీ, సిఎంఏ కోర్స్ కానీ ఇది చాలా ఈజీ అనిపిస్తే కనుక, ఈ కోర్సు చాలా ఈజీ అయితే కనుక ఏపీలోనే కాదు ఇండియాలోనే కూడా చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి. అలానే ఈ ఆన్లైన్ కోర్సెస్ ఇచ్చేటువంటి పెద్ద పెద్ద ఎడ్యుటెక్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎందుకు వాళ్ళు సిఏ కోర్స్ రన్ చేయలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు సిఎంఏ కోర్స్ రన్ చేయలేకపోతున్నారు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక రీజన్ ఇది కొద్దిగా ఛాలెంజింగ్ కోర్స్, కొద్ది కాంప్లికేటెడ్ కోర్స్. సో ఈ సిఏ అనేది ఒక ఛాలెంజింగ్ కోర్స్, సిఏ అనేది ఒక డిఫరెంట్ కోర్స్. దాన్ని మనం లైట్ తీసుకొని ఒక ఇంప్రాపర్ యాటిట్యూడ్తో, ఒక నెగ్లిజెన్స్తో దీన్ని ఇంకా కాంప్లికేటెడ్గా మార్చుకోవద్దు. ది కోర్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ ఛాలెంజింగ్ కోర్స్. దీన్ని మళ్ళీ కాంప్లికేటెడ్గా మార్చుకోవద్దు. మీ బద్ధకంతో దీన్ని కాంప్లికేటెడ్గా మార్చుకోవద్దు. నా కంక్లూజన్ ఏంటి, ఈ పాయింట్ వరకు నా కంక్లూజన్ చెప్తాను. వెంటనే ఏదో ఒక డెసిషన్ తీసేసుకోండి. ఏం చేయొచ్చు, బాగా రాశారని మీకు అనిపిస్తే కనుక విత్ ఇన్ 1 or 2 days, ఆల్మోస్ట్ నాకు తెలిసి విత్ ఇన్ 24 hours, నేను డిసెంబర్ 22nd ఈ యొక్క వీడియో రికార్డ్ చేస్తున్నాను. విత్ ఇన్ 24 hours ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కి మీకు మాస్టర్ మైండ్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేస్తారు. సో మాస్టర్ మైండ్స్ వెబ్సైట్ లో మీకు అప్లోడ్ చేసేస్తారండి క్వశ్చన్ పేపర్ విత్ కీ. ఇది మాస్టర్ మైండ్స్ వెబ్సైట్. సో దీన్ని హోమ్ పేజ్ అని అంటాం. ఈ హోమ్ పేజ్ లోనే మీకు సిఏ ఫౌండేషన్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ డిసెంబర్ 2021 అనే అటెంప్ట్ అని ఉంది. చూడాలి బహుశా అప్లోడ్ చేశారా అని. అశోక్ గారు ఆయన అప్లోడ్ చేశారని తెలుసా మీకు? ఇంకా చేసినట్లేదు సార్, ఇందా మాట్లాడాను. అకౌంట్స్ ఒకటి పెడతామని అన్నారు సార్. అంతే, నాకు తెలిసి చేయలేదంటే జస్ట్ లింక్ క్రియేట్ చేశారు అంతే. ఓకేనా సార్? ఒకవేళ అప్లోడ్ చేస్తే కనుక మనకి ఇంటిమేషన్ వచ్చింది, స్టూడెంట్స్ కూడా మన ఎస్ఎంఎస్ రూపంలో చెప్పేస్తాం ఇట్లా అప్లోడ్ చేశారు చూసుకోండి అని. అవును సార్. సో హోమ్ పేజ్ లోనే ఉంటుందండి, మీరు చక్కగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని హ్యావ్ ఎ సెల్ఫ్ అసెస్మెంట్. మీకు మీరు అసలు ఎగ్జామ్ రాసాం, పాస్ అవుతామా లేదా, మన పర్ఫార్మెన్స్ ఏంటని యూ హ్యావ్ ఎ సెల్ఫ్ అసెస్మెంట్. బాగా రాశారు అనిపిస్తే కనుక మీరు సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయిపోవచ్చు. రెగ్యులర్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం క్లాసెస్కి వచ్చే వాళ్ళకి, ఫస్ట్ టైం కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మన రెగ్యులర్ బ్యాచ్ అంటాం. ఇది ఆల్మోస్ట్ 1 year ఉండే బ్యాచ్ అండి. డిసెంబర్ 2022 అటెంప్ట్ ఇది. డిసెంబర్ 2022 ఆల్మోస్ట్ 1 year. లేదు ఎగ్జామ్ కనుక నవంబర్ లో జరిగింది అనుకోండి సిఏ ఇంటర్, ఆల్మోస్ట్ 11 months బ్యాచ్ అండి. నవంబర్ 2022 అటెంప్ట్. ఈ బ్యాచ్ కి మీరు జాయిన్ అయిపోవచ్చు. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు యాక్సెప్ట్ చేశారని అనుకుంటున్నాను. మీరైనా విభేదించదలుచుకుంటే కామెంట్ సెక్షన్ నేనే బ్లాక్ చేయలేదండి, డిసేబుల్ చేయలే, ఎనేబుల్ చేస్తున్నాను. కామెంట్స్ పెట్టండి. మళ్ళీ దానికి అవసరం అయితే ఇంకొక వీడియో కానీ విశ్లేషణ కానీ ఖచ్చితంగా ఇస్తాను. ఇంటర్మీడియట్ ఎంఈసి లేదా ఎంపీసీ లాంటి కోర్స్ అంటే జూన్ లో స్టార్ట్ అయితే మార్చ్ లో అయిపోయింది. ఇంటర్మీడియట్ అంటే 500 మార్కులు అండి. జూనియర్ ఇంటర్ 500 మార్క్స్ కి జూన్ నుంచి మార్చ్ అంటే అప్రాక్సిమేట్లీ 9 months అండి. జూన్ నుంచి మార్చ్ అంటే అప్రాక్సిమేట్లీ 9 months. వెరస్ సిఏ ఇంటర్ అంటే 800 marks అండ్ ఆల్మోస్ట్ 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీనికి మనకి 11 months అంటే ఏ మాత్రం సఫిషియెంట్ కాదు. మరి తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్లీ కోచింగ్ జాయిన్ అయిపోవాలి. దేంట్లో అంటే సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ లో, సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్. సో లేట్ చేయొద్దు. సార్ అనుమానంగా ఉంది సార్, క్వశ్చన్ పేపర్ మీరు అప్లోడ్ చేసి చూసుకున్నాను, పాస్ అయ్యే ఛాన్స్ తక్కువ కనిపిస్తుంది అంటే సిఏ ఫౌండేషన్ 2 రకాల బ్యాచెస్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్, సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్. క్రాష్ బ్యాచ్ మనకి ఫిబ్రవరి 15th ఆ టైంకి రిజల్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. ఆన్లైన్ లో ఉంటుంది, ఆఫ్లైన్ లో ఉంటుంది బ్యాచ్.
సో ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు క్రాష్ బ్యాచ్ అయితే ఉండదండి. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది ఏంటంటే సిఎంఏ ఫౌండేషన్ లేదా సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ మనకు అందుబాటులో ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేసాం? డిసెంబర్ 22 ఈ రోజు స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 70 స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారు. ఆఫ్‌లైన్ బ్యాచ్ ఉంది, ఆన్‌లైన్ బ్యాచ్ ఉంది. ఆఫ్‌లైన్ అంటే ఫిజికల్ బ్యాచ్. ఆన్‌లైన్ బ్యాచ్ కూడా ఉంది. ఆ బ్యాచ్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ బ్యాచ్‌లో జాయిన్ అయ్యే పిల్లలకి ఒక చిన్న వెసులుబాటు ఏమి ఇచ్చామంటే, ఒక చిన్న సపోర్ట్ ఏమి ఇచ్చామంటే, మీరు జాయిన్ అయ్యారనుకోండి, మేము పూర్తి ఫీజు కట్టించుకోవట్లేదు. కొంత ఫీజే కట్టించుకుంటున్నాం. దేంట్లో నేను మాట్లాడుతుంది సీఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ లేదా సీఎంఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్. కొంత ఫీజే కట్టించుకుంటున్నాం. దాంట్లో కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యారనుకోండి, కొంత అమౌంట్ సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్‌కి అడ్జస్ట్ చేసేస్తాం. అంటే మీరు కట్టిన డబ్బు వేస్ట్ కాకుండా. అండ్ సీఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్‌తో పాటు స్టూడెంట్‌కి ఇంకొక ఆప్షన్ కూడా ఏమి ఇస్తున్నామంటే, సార్ నాకు కోచింగ్ వద్దు సార్. నాకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంది, క్లారిటీ ఉంది, నాకు సబ్జెక్ట్ పట్ల గ్రిప్ ఉంది. రివిజన్‌కి సఫిషియెంట్‌గా టైం లేకపోవటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఎగ్జామ్ సరిగ్గా రాలేకపోయాను సార్. నాకు ఎక్కువ రివిజన్ కుదరలేదు. నంబర్ ఆఫ్ రివిజన్స్ నాకు కుదరలేదు. క్లాసులు బాగా చెప్పారు ఫ్యాకల్టీ. నాకు సబ్జెక్ట్ పట్ల క్లారిటీ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ప్రాక్టీస్ సఫిషియెంట్ టైం జరగలేదు. ప్రాక్టీస్‌కి ఎక్కువ టైం కుదరలేదు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే సీఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ అని ఉంటదండి. స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ 2 కలిపి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో కావాలంటే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అంటే ఫిజికల్ బ్యాచ్‌లో తీసుకోవచ్చు. దీంట్లో మీ ఇచ్చే సర్వీసెస్ ఏంటి? మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఫిక్స్‌డ్‌గా స్టడీ అవర్స్ రన్ చేస్తామండి. బ్రేక్స్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్ అని, లంచ్ బ్రేక్ అని ఆఫ్టర్‌నూన్. ఈవినింగ్ మళ్ళీ ఒక 30 మినిట్స్ లేదా 15 మినిట్స్ బ్రేక్ ఇస్తాం. అండ్ వీక్లీ 2 టైమ్స్ ఎగ్జామ్స్ పెడతాం. మీకు జాయినింగ్ టైమ్‌లోనే షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఎప్పటిదాకా? జూన్ 2022 దాకా. వీళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్ జూన్ 2022 ఉంటది. సో జూన్ 2022 దాకా మీకు షెడ్యూల్ ఇచ్చేస్తాం. సో జాయినింగ్ టైమ్‌లో షెడ్యూల్ ఇచ్చేస్తాం. వీక్లీ ట్వైస్ ఎగ్జామినేషన్స్ పెడతాం. డిస్క్రిప్టివ్‌లో పెడతాం. ఆబ్జెక్టివ్ అంటే ఎంసీక్యూస్‌లో పెడతాం. మళ్ళీ కొన్ని గ్రాండ్ ఎగ్జామ్స్ పెడతాం. అలానే చివరిలో ప్రీ ఫైనల్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇది చేసేది. ఈ షెడ్యూల్ ఇస్తాం. వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్స్ అయిపోగానే స్పాట్‌లో ఒక 10-15 మినిట్స్ గ్యాప్‌లో సజెషన్ ఆన్సర్ ఇచ్చేస్తాం. అంటే ఆ క్వెషన్ పేపర్‌కి ఆన్సర్ ఏంటి? సో దట్ స్టూడెంట్ మా వాల్యుయేషన్‌తో సంబంధం లేకుండా తనకు తానే వాల్యుయేషన్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక 2-3 వీక్స్ లోపల వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాం. అండ్ ఈ క్వెషన్ పేపర్ ఎవరైతే తయారు చేశారో ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళతో అనాలిసిస్ వీడియో రికార్డింగ్ కూడా చేయించి ఆ అనాలిసిస్ రిపోర్ట్ కూడా ఇస్తాం. రిపోర్ట్ కాదు, అనాలిసిస్ వీడియో కూడా ప్లే చేస్తాం. క్వెషన్ పేపర్ ఎవరైతే ప్రిపేర్ చేశారో వాళ్ళే ఒక అనాలిసిస్ వీడియో చేస్తారు క్వెషన్ పేపర్ గురించి. ఛాన్స్ ఉంటే ఆ వీడియో కూడా ఇస్తాం. అండ్ తర్వాత స్టూడెంట్ వైస్ వాల్యుయేషన్ రిపోర్ట్ కస్టమైజ్డ్‌గా తయారు చేసి ఏ స్టూడెంట్‌కి వాల్యుయేషన్ రిపోర్ట్ కూడా ఇస్తాం. ఇది స్టడీ అవర్స్‌కి, రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్‌కి మనం ఇచ్చేటువంటి సపోర్ట్ అండి. సో ఆ బ్యాచ్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంట్లో కూడా అంతే, మొత్తం ఫీజు కట్టించుకోవట్లేదు. కొంత కట్టించుకుంటున్నాం. పాస్ అయితే ఈ కట్టిన ఫీజులో కూడా జాయినింగ్ టైమ్‌లోనే చెప్తాం. పాస్ అయితే కట్టిన ఫీజులో కూడా కొంత సీఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్‌కి అడ్జస్ట్ చేసేస్తాం. ఎంత అడ్జస్ట్ చేస్తాం కూడా చెప్తాం. అండ్ ఈ బ్యాచ్ కూడా అండి బ్రాంచెస్‌లో అందుబాటులో ఉంది. గుంటూరులో కూడా అవైలబిలిటీ ఉంది. 2 చోట్ల కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ నేను ఫర్దర్‌గా వెళ్ళే ముందు సీఎంఏ ఇంటర్ గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి. సీఎంఏ ఇంటర్ మనకి 2 రకాల బ్యాచెస్ ఉంటాయి. సీఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్, సీఎంఏ ఇంటర్ ఎక్స్‌క్లూసివ్ బ్యాచ్. సీఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అంటే ఏంటంటే సీఏ ఇంటర్ స్టూడెంట్స్‌తో కలిపి కూర్చోబెడతాం. దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అని అంటాం. ముందుగా సీఏ ఇంటర్ సిలబసే చెప్తాం. వీళ్ళకి ఇచ్చే మెటీరియల్ కూడా సీఏ ఇంటర్‌దే. క్లాసెస్ కూడా సీఏ ఇంటరే. సీఏ ఇంటర్ సిలబస్ అయిపోగానే సీఎంఏ ఇంటర్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఉండేటువంటి ఒక 100 అవర్స్ వీడియోస్ వీళ్ళకి సీఎంఏ కోసం ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సీఏ ఇంటర్ సిలబస్ ఆగస్ట్ కంప్లీట్ అయిందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సెప్టెంబర్ మంత్‌లో వీళ్ళకి సెప్టెంబర్ 2022లో వీళ్ళకి ఈ వీడియోస్ ఇస్తాం. అదే జూలై కంప్లీట్ అయితే ఆగస్ట్ 2022లో వీళ్ళకి ఆ వీడియోస్ ఇస్తాం. సుమారుగా 100 అవర్స్. ఎక్స్‌క్లూజివ్‌గా సీఎంఏలో ఉండేటువంటి వీడియోస్ అండి. దానికి ఏమి చార్జ్ చేయం, ఫ్రీగా ఇస్తాం. దీన్ని ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అని అంటాం. సీఏ ఇంటర్‌తో పాటే సీఎంఏ ఇంటర్ కూడా కలిపి చెప్తాం. ఇది కూడా ఆన్‌లైన్‌లో ఉంది, ఆఫ్‌లైన్‌లో కూడా ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే సీఎంఏ ఇంటర్ ఎక్స్‌క్లూజివ్ బ్యాచ్ అండి. అదేంటంటే సీఏ ఫౌండేషన్ లానే సీఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయబోతున్నారు కదా రేపు జనవరిలో. రిజల్ట్ వచ్చిన తర్వాత సీఎంఏ ఇంటర్ ఎక్స్‌క్లూజివ్ బ్యాచ్ రన్ చేస్తాం. సీఎంఏ ఇంటర్ ఎక్స్‌క్లూజివ్ బ్యాచ్ గుంటూరులోనే ఉంటది. బ్రాంచెస్‌లో ఎందుకు ఉండదు సార్ చెప్తాను. తప్పనిసరిగా చెప్తాను. ఇది ఓన్లీ గుంటూరులోనే ఉంటది.
ఓన్లీ సిఎంఏ ఇంటర్ అంటే సిఏ ఇంటర్ తో కలిపి కూర్చోబెట్టము. ఇది కూడా ఫిజికల్ బ్యాచ్ ఉంది. అలానే ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉంది. సారీ, ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఉంది. సారీ, ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉంది. అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంది. ముఖ్యంగా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, సార్ ఆన్లైన్ అంటే ఏంటి? ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసి మాకు ఇస్తారా? యూట్యూబ్ లింక్లు ఇస్తారా? ఎందుకంటే చాలా స్కూల్స్ లో ఇంతే, ఆన్లైన్ అంటే అలానే జరుగుతుంది. ఇక్కడ అలా కాదండి. ఆన్లైన్ అంటే ఏంటంటే, ఎక్కడైతే ఒక ఫిజికల్ బ్యాచ్ జరుగుతుందో అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాం. ఆ యొక్క బ్యాచ్ యొక్క క్లాసెస్ లైవ్ ఇచ్చేస్తాం స్టూడెంట్స్ కి. జూమ్ లాంటి ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఇంట్లో ఉండి క్లాసెస్ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లాస్ రూమ్ లో ఏం క్లాస్ జరుగుతుందో అది ఒక 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ గ్యాప్ లో ఇంట్లో ఉండి 2 సెకండ్స్ 3 సెకండ్స్ అండి, అంటే ఆల్మోస్ట్ లైవ్ ఇచ్చినట్టే ఇంట్లో ఉండే క్లాస్ చూసుకోవచ్చు, ఇంట్లో ఉండే క్లాస్ వినొచ్చు. ఆన్లైన్ బ్యాచ్ అంటే ఇది. మనం వీడియో రికార్డింగ్ చేసేసి వీడియోస్ ఇచ్చామనుకోండి, పిల్లలు ఏంటంటే చూడొచ్చులే పోస్ట్ పోన్ చేసి చూడకుండా వదిలేస్తారు, డబ్బు కట్టేస్తారు, బట్ ఆ క్లాస్లో అయితే అటెండ్ అవుతుంది. అదే ఇప్పుడు నేను చెప్పిన ఆన్లైన్ బ్యాచ్, దీని పేరు సిఓబి బ్యాచ్ అంటారండి, కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్. దీంట్లో ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఫిక్స్డ్ గా మార్నింగ్ 7:30 క్లాస్ అంటే 7:30కి ఆన్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్ ఏంటి, ఇక్కడ ఉంటే ఎలా అయితే టైం టేబుల్ ప్రకారం రన్ చేస్తాడో, ఇంట్లో ఉన్నా కూడా టైం టేబుల్ ప్రకారం అలానే క్లాస్ ఉంటాడు. ఒకవేళ క్లాస్కి రాలేదనుకోండి, లాగిన్ అవ్వలేదనుకోండి, మా వాళ్ళు ఫోన్ చేస్తారు ఎందుకు క్లాస్ రాలేదు అని. పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేస్తారు. సో ఆ ఫాలోఅప్ ఉంటుంది, ఆ మానిటరింగ్ ఉంటుంది. ఈవెన్ సండే ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఇంకొక బ్యాచ్ ఉంది, వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్. అది వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్ అంటే మన మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ లో మన మాస్టర్ మైండ్స్ ఒక వీడియోస్ డబ్బు కట్టేసి కొనుక్కోవటం, వాళ్ళ కన్వీనియంట్ టైంలో, వాళ్ళకి నచ్చిన టైము, వాళ్ళకి మూడ్ ఉన్న టైం, వాళ్ళ మూడ్ బాగున్న టైము, లేదా నచ్చిన టైము, వాళ్ళ కన్వీనియంట్ టైంలో ఆ వీడియోస్ చూడటం. అది ఆల్మోస్ట్ చెప్పాలంటే అండి, మనది పెద్దగా, అంటే హానెస్ట్ గా చెప్తాం, మాది పెద్ద కంట్రోల్ ఏముండదు. దాని ఫీజు అయినా తక్కువ ఉంటుందేమో కానీ క్వాలిటీ బాగానే ఉంటుంది, ఫీజు కొద్దిగా తక్కువ ఉంటుంది, బట్ మా కంట్రోల్ అంటూ ఏముండదు. నేనైతే సజెస్ట్ చేసేది అసలు ఆన్లైన్ బ్యాచ్, కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ వద్దు. వీడియో ఆన్ డిమాండ్ బ్యాచ్ అంటే వీడియో రికార్డెడ్ క్లాసెస్ వద్దు. అలాంటి చదవటం కంటే అసలు ఈ కోర్స్ చదవకుండా ఉండటమే మంచిది. ఈ ఆన్లైన్ క్లాసెస్ కంటే కూడా ఈ కోర్సు చదవకుండా ఉండటమే మంచిది. ఆన్లైన్తో దయచేసి నమ్మండి పేరెంట్స్, మీరు కావాలంటే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేసుకోండి, నో ఇష్యూ. బట్ నేను చెప్పే మాట నమ్మండి, సిఏ కోర్సు ఆన్లైన్లో పాస్ అవ్వగలిగిన కోర్స్ అయితే కాదు. అనవసరంగా మీరు ఫీజులు కట్టి మీ టైం వేస్ట్, మీ డబ్బు వేస్ట్. ఆన్లైన్లో మాత్రం ఈ కోర్సులు కంటిన్యూ చేయొద్దు. ఏదన్నా మన టైం బాగుండక మళ్ళీ సెకండ్ వేవ్ లాగా థర్డ్ వేవ్ లాంటిది వచ్చింది అనుకోండి, ముందే పిల్లల్ని పంపించేస్తాం. ఆ 1 మంత్ 2 మంత్స్ క్లాసులు తాత్కాలికంగా ఆన్లైన్ కంటిన్యూ చేసి మళ్ళీ ఫిజికల్ గా పిలుస్తాం. 2020లో చేసాం, 2021లో కూడా అదే చేసాం. 2021లో కూడా May 5th ఎప్పుడో పంపించేసాం, లేదా ఏప్రిల్ ఎండింగ్ పంపించేసాం, మళ్ళీ July 1st పిలిపించాం. అలానే చేస్తాము, అంతేగాని అసలు ఆన్లైన్ క్లాసెస్ మా దగ్గర కూడా ఉన్నాయి, చెప్పాను కదా, కొంత ఫీజు కూడా తక్కువ ఉంటుంది, అయినా అసలు వద్దు. అసలు ఆన్లైన్ క్లాసెస్ నేను ఏమంటాను తెలుసా, ఫ్రీగా ఇచ్చినా వద్దు. ఫీజు తగ్గించిస్తే కాదు, ఫ్రీగా ఇచ్చినా కూడా ఆన్లైన్ క్లాసులు వద్దు. పిల్లలు పాస్ అవ్వరు, స్టూడెంట్స్ పాస్ అవ్వరు. మేనేజ్మెంట్ గా మేము, మా స్టాఫ్ బాగుపడతారేమో కానీ, ఎందుకంటే మీరు ఫీజు కడతారు కదా, మేము జీతాలు ఇస్తాం, బాగుపడతారేమో కానీ పిల్లలు మాత్రం ఆన్లైన్ క్లాసెస్ లో మాత్రం చాలా దరిద్రంగా ఉంది, పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. అసలు ఆ మార్కులు చూస్తుంటే చాలా భయంగా ఉంది. మీరు రీసెంట్ గా చూస్తుంటారు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్, ఇద్దరిలో ఒకరు బాసారు. ఏది ఇంటర్మీడియట్, ఎంఈసి, ఎంపీసీ, సిఈసి, బైపీసీ, ఇంటర్మీడియట్ లోనే అలా ఉంటే రిజల్ట్, ఇక సిఏ కోర్సులు ఎలా ఉంటుంది చెప్పండి. కేవలం ఈ ఆన్లైన్ క్లాసెస్ మహత్వమే. అండ్ స్కూల్ లెవెల్ అయితే మరీ దారుణం. పిల్లలు రాయటం మర్చిపోయారు, మ్యాథ్స్ లో బేసిక్స్ మర్చిపోయారు, తెలుగు ఇంగ్లీష్ క్లాసెస్ లో బిత్తరపోయి చూస్తున్నారు. అసలు పిల్లలు పూర్తిగా ట్రాక్ తప్పారు, మెజారిటీ పిల్లలు. ఇది ఆన్లైన్ క్లాసెస్ ఒక మహత్వం. వద్దు, ఫీజు తగ్గించినా కాదు కదా, ఫ్రీగా ఇచ్చినా వద్దు. ఈ రూల్ మాకు కూడా అప్లై అవుతుంది. అండ్ ఈ మాట చెప్పడం వల్ల మా ఫ్యాకల్టీ కానీ, మా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, లేదా మా టీమ్ మెంబర్స్, అంటే మా డైరెక్టర్స్ టీమ్ మెంబర్స్ కొంతమంది నా మీద కోపం కూడా పెంచుకోవచ్చు, లేదా విభేదించవచ్చు. బట్ ఉన్న నిజం చెప్తున్నా, మా డైరెక్టర్స్ అందరూ కూడా నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి, నా మాటతో మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను, అగ్రి అవుతారని అనుకుంటున్నాను. ఆన్లైన్ చదువే కాదు, వద్దు. అలానే సిఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది బహుశా నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎక్కడ వినలేదు. మాస్టర్ మైండ్స్ లో అయితే సిఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఉంటుంది. అదేంటంటే గ్రూప్ వైజ్ కోచింగ్ ఇస్తాం. ముందుగా గ్రూప్ 1 November 2022, తర్వాత గ్రూప్ 2 May 2023కి రాయిస్తాం. ఇది కూడా ఓన్లీ హెడ్ ఆఫీస్ లోనే ఉంది. ఆన్లైన్ బ్యాచ్ ఉంది, ఫిజికల్ బ్యాచ్ ఉంది.
ఆన్లైన్ బ్యాచ్ ఉంది, ఫిజికల్ బ్యాచ్ ఉంది. సరే, నేను కొన్ని ఇష్యూస్ నేను మీతో డెలిబరేట్ గా, మీరు అడగట్లా, నేనే డెలిబరేట్ గా డిస్కస్ చేస్తాను. ఒక పేరెంట్ నన్ను కలవటం జరిగింది ఈ రోజు. ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మిగతా పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా మనం క్లారిఫై చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేనే వాలంటరీగా ఈ యొక్క జూమ్ మీటింగ్ పెట్టి రికార్డ్ చేసి పేరెంట్స్ కి షేర్ చేస్తున్నాను. సో సిలబస్ కంప్లీషన్ నవంబర్ 10th అయింది సార్ మా పిల్లలకి, ఇంకాస్త ముందైతే బాగుండేది అని చెప్పడం జరిగింది. నేనేం చెప్పానంటే ముందుగా స్టార్ట్ అయిన బ్యాచెస్ కి సుమారుగా ఒక 900 నుంచి 1000 అవర్స్ దాకా చెప్పామండి క్లాసెస్. 900 to 1000 అవర్స్. కొద్దిగా లేట్గా స్టార్ట్ అయిన బ్యాచ్లకి ఏమో సుమారుగా 800 నుంచి 900 అవర్స్ చెప్పాం క్లాసెస్. ఇంకా అంతకంటే 200 అవర్స్ 100 అవర్స్ కూడా తగ్గించవచ్చు, కానీ సిలబస్ కంప్లీట్ అవ్వదు అంటే పైపైన చెప్పాలి, జస్టిఫై కాదు. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ లో అకౌంట్స్ ఉంది, ఫైనల్ అకౌంట్స్ 10 చాప్టర్లు చెప్పి అమ్మా అయిపోయింది చాప్టర్ అని చెప్పొచ్చు. సారీ, ఫైనల్ అకౌంట్స్ 10 క్వశ్చన్స్ చెప్పి అయిపోయిందమ్మా చాప్టర్ అని చెప్పొచ్చు. 30 క్వశ్చన్స్ కూడా చెప్పి అయిపోయిందమ్మా చాప్టర్ అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నా, మూవీ ఉంది, 1.5 hour కూడా మూవీ కంప్లీట్ చేయొచ్చు, 2.5 hours కూడా మూవీ కంప్లీట్ చేయొచ్చు, 3 hours కూడా మూవీ కంప్లీట్ చేయొచ్చు. చెప్పాలనుకుంది డైరెక్టర్, చెప్పాలనుకుంది అంతా కూడా వివరంగా చక్కగా చెప్పాలంటే ఎక్కువ టైం కావాలి. మేము కూడా అంతే, 800 అవర్స్ కాదు కదా, 600 అవర్స్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు. సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ కంప్లీట్ చేయటం చేతకాక కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ అయితే 450 to 500 అవర్స్ లో కంప్లీట్ చేసేస్తాం. క్రాష్ బ్యాచ్ అంటే రిపీటర్స్, మరి అది 450-500 అవర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళం. ఈ సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ 900 అవర్స్ 800 అవర్స్ ఎందుకు తీసుకోవడం? చేతకాక కాదు, మనసు చంపుకొని అలాంటి వ్యాపారం చేయలేక, అలా ఇంజస్టిస్ చేయలేక, అలా అన్యాయం చేయలేక పిల్లలు. ఎందుకంటే ఫౌండేషన్ పేర్లోనే ఉంది, ఇది ఫండమెంటల్స్. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా పడింది అనుకోండి, సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ పిల్లలు షైన్ అవుతారు. ఇక్కడే మనం కక్కుర్తిపడి సరిగ్గా చెప్పక ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాల్సి వచ్చిందని తగ్గించి చెప్పామనుకోండి, మేము బాగుపడతాము కానీ మార్జిన్స్ పెరుగుతాయి, మాకు లాభాలు వస్తాయి, ఖర్చులు తగ్గుతాయి, కానీ పిల్లలు అన్యాయం అయిపోతారు. అందుకని డీటెయిల్డ్ గా చెప్పడం కోసమే అంత టైం తీసుకోవడం జరిగింది. నెంబర్ 1. ఆ పేరెంట్ వచ్చారు, పక్కన పిల్లోడు ఉన్నాడు, సిఏ ఫౌండేషన్ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 నాకు గుర్తులేదు. సో ఆ పిల్లోడిని కూడా అడిగాను, నవంబర్ 10th అయిపోయింది సార్ సిలబస్ అన్నాడు. నేను చెప్పింది ఏంటంటే కావాలని ఒక సిలబస్ ఒక 30 అవర్స్ 40 అవర్స్ చివరిలో ఉన్నది కావాలని మేము ల్యాగ్ చేసాం. ఎందుకు ల్యాగ్ చేసాం? ల్యాగ్ చేయటం అంటే ఏంటి? ఇంకా 30 అవర్స్ 40 అవర్స్ ఉంది, డైలీ 2 అవర్స్ నడిపాం క్లాసెస్, మిగతాదంతా చదువుకోమని చెప్పాం. అంటే మాకు అందుబాటులో ఉన్న 12 అవర్స్ లో 2 అవర్స్ 3 అవర్స్ క్లాస్ నడిపేసి మిగతా చదువుకోమన్నాం. కావాలంటే ఈ వీడియో మీ పిల్లలు చూపించి అడగండి మీ పిల్లల్ని, అవునా కాదా అనేది. ఏ బ్యాచెస్ అండి నేను చెప్తుంది? స్టార్టింగ్ లో స్టార్ట్ అయిన బ్యాచెస్ అండి, అంటే ముందుగా స్టార్ట్ అయిన బ్యాచెస్, మేలో జూన్ లో స్టార్ట్ అయిన బ్యాచెస్ గురించి చెప్తున్నాను నేను. కావాలని సిలబస్ కంప్లీట్ అయిపోయి లాస్ట్ 30 అవర్స్ 40 అవర్స్ అంటే డైలీ 2 అవర్స్ 3 అవర్స్ అంతకంటే ఎక్కువ రన్ చేయాల. ఎందుకంటే ఆ 30 అవర్స్ కూడా అంటే డైలీ 10 అవర్స్ చెప్పేసి 3 రోజులు కంప్లీట్ చేయొచ్చు. 3 రోజులు కంప్లీట్ చేయకుండా దాన్ని కావాలని 15 days 20 days ల్యాగ్ చేసాం, స్లోగా నడిపాం. ఎందుకు అని అంటే సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, పెండింగ్ ఉందని పిల్లలు క్లాస్కి వస్తారు, కాలేజ్కి వస్తారు, ఎస్పెషల్లీ డేస్ కలర్ స్టూడెంట్స్, లేకపోతే క్లాస్కి రారు. ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ అని ఇంట్లో ప్రిపేర్ అవుతామని అలవాటు అయిపోయింది. ఎందుకు మీ పిల్లలు ఎవరైనా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ డేస్ కలర్ చదువుంటే మీకు అర్థమై ఉంటుంది. సంక్రాంతి దాకా కాలేజ్కి వెళ్తారా? తర్వాత కాలేజ్కి మేము చదువుకుంటాం ఇంట్లో అంటారు. వీళ్ళు ఇంట్లో చదువుకుంటారు లేదో మీరు ఈ ఆన్లైన్ క్లాసులో ఈ 2 ఏళ్లలో మీరు బాగా గమనించుంటారు. అది నేను స్పష్టంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో పిల్లలు చివరి దాకా కాలేజీకి రావాలనే ఉద్దేశంతోనే మేము చివరిలో 40 అవర్స్ 30 అవర్స్ ఉంటే దాన్ని 3 days 4 days కంప్లీట్ చేయొచ్చు. కానీ కావాలని 15 days 20 days డైలీ 2 అవర్స్ 3 అవర్స్ క్లాసెస్ ప్లాన్ చేసి ల్యాక్ చేసి ట్రాక్ చేసి స్లోగా రన్ చేసాం. నన్ను నమ్మండి, నమ్మాల్సిన అవసరం ఉందా లేదా మీ ఇష్టం. నమ్మే ఉద్దేశం లేదంటే మీ పిల్లల్ని అడగండి. అండ్ లేట్గా స్టార్ట్ అయిన బ్యాచెస్ ఉన్నాయి జూలైలో ఆగస్టులో. ఇప్పుడు ఆగస్ట్ 31st దాకా మనకి ఆగస్ట్ 10th దాకా ఉంటుంది, రిమెంబర్ కరెక్ట్. ఆగస్ట్ 10th దాకా మనకి సిఏ రిజిస్ట్రేషన్ కూడా డేట్ ఇచ్చారు. అశోక్ కోటేశ్వర గారు అని చెప్పగలరా మీకు ఎప్పటిదాకా? ఆగస్ట్ 16th ఇచ్చారు సార్. అప్పటిదాకా అడ్మిషన్స్ తీసుకున్నాం, ఎందుకంటే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే రిజిస్ట్రేషన్ డేట్ ఇచ్చారు కదా, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు డిసెంబర్ అటెంప్ట్ కానీ తీసుకున్నాం. ఇంకా ఆ తర్వాత వచ్చిన పిల్లల్ని మనమే డెలిబరేట్ గా అమ్మా అడ్మిషన్స్ ఆపేస్తాం, మీరు సిఏ ఫౌండేషన్ లాంగ్ టర్మ్ బ్యాచ్కి వెళ్ళిపోండి అని చెప్పి సెప్టెంబర్ లో సిఏ ఫౌండేషన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేసి రేపు జూన్ 2022కి రాయిస్తున్నాం వాళ్ళ చేత. అటెంప్ట్ డిసెంబర్కి ఇవ్వకుండా
బ్యాచే మార్చేసాం. మా రెగ్యులర్ బ్యాచ్ కాదు. రెగ్యులర్ బ్యాచ్ అంటే December 2021. లాంగ్ టర్మ్‌కి వెళ్ళిపోమని చెప్పేసాం. లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మరీ లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మే, జూన్ ఓకే. రీజనబుల్లీ ఓకే. జూలై, ఆగస్ట్ కొద్దిగా లేట్ అనే చెప్పాలి. ఆగస్టు 15 తర్వాత అంటే చాలా లేట్. ఇంక అసలు వాళ్ళని అడ్మిషన్‌లు ఆపేసి లాంగ్ టర్మ్ బ్యాచ్‌లో పెట్టి జూన్ 2022కి రాయిస్తున్నాం. అలా ఒక 300 స్టూడెంట్స్ ఉన్నారు. మనమే వాలంటరీగా తీసుకొని వద్దు ఈ బ్యాచ్ వద్దు, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ జూన్ 2022కి రాస్తారులే అనే ఉద్దేశంతో చేశాము. అండ్ సారీ అండి. ఈ ప్రతి సంవత్సరం రానటువంటి ఒక పెద్ద సమస్య ఈ సంవత్సరం వచ్చిందండి. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఏపీ గవర్నమెంట్ లేదా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, లేదా 2 కూడా కావచ్చు. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ పెడతాము, పెట్టొద్దు అని పాపం వాళ్ళు కూడా క్లారిటీలో లేరు. ఎందుకంటే ఏప్రిల్, మేలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసు మీకు. చాలా దారుణంగా ఉన్నాయి కరోనా కేసెస్. అందరూ హాస్పిటలైజ్ అయ్యి ఆక్సిజన్ దొరక్క, బెడ్‌లు దొరక్క ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో ఎగ్జామ్స్ చిన్నపిల్లలంటే ఎవరు ఇష్టపడరు. సో ఏప్రిల్ జనరల్‌గా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగాలి? మార్చ్‌లో జరగాలి. మార్చ్ 3వ తారీఖు స్టార్ట్ అయితే మార్చి 15, 20 తారీఖు కంప్లీట్ అయిపోద్ది. సీఏ ఫౌండేషన్ బ్యాచ్‌లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఏప్రిల్ 1 గాని, 2 గాని స్టార్ట్ అవుతాయి. ఈసారి ఏప్రిల్‌లో ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అవ్వలేదని మనం అప్రాక్సిమేట్‌లీ ఎప్పుడు స్టార్ట్ చేసాం గుర్తుందా పీకేఆర్ గారు, అశోక్ గారు? నాకు గుర్తులేదు. గుర్తులేక అడుగుతున్నాను మిమ్మల్ని. మే 5 ఆ టైంలో స్టార్ట్ చేసాం సార్. సో ఎప్పుడు కూడా మనకి స్టార్ట్ అవ్వాల్సింది ఏప్రిల్ 1 గాని, 2 గాని. అలాంటిది ఈసారి మే 5న స్టార్ట్ చేసాం. అక్కడే ఒక 30 డేస్ పోయింది. ఎందుకని మనం కావాలని చేసింది లేదు. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అవ్వలా. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అవ్వకుండా మనం సీఏ ఫౌండేషన్ ఎలా స్టార్ట్ చేస్తాం చెప్పండి. ఆ తర్వాత మే 5న స్టార్ట్ చేసిన తర్వాత కూడా పిల్లలు సార్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ గురించి ఇంకా క్లారిటీ లేదు సార్. కొన్నిసార్లేమో ఎగ్జామ్ పెడతారని, కొన్నిసార్లు ఎగ్జామ్ పెట్టరనేటువంటి న్యూస్. అందుకని ఏం చేసాం, డైలీ 10 అవర్స్, 12 అవర్స్ రన్ చేయాల్సిన క్లాసులు అలా రన్ చేయకుండా 5 అవర్స్, 7 అవర్స్ రన్ చేసి బ్యాలెన్స్ టైం మీరు ఇంటర్మీడియేట్ చదువుకోండమ్మా అని చెప్పాం. ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఉండవు అని అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఒక ప్రెస్ మీట్ ద్వారా, ఒక నోటిఫికేషన్ ద్వారా వచ్చిందో అప్పుడు ఇక ఫుల్ డే క్లాసెస్ కి మనం వెళ్ళాం. సో అలా ఏప్రిల్ మంత్ మొత్తం పోయింది. ఏప్రిల్ 1, 2 స్టార్ట్ అవ్వాల్సిన బ్యాచ్ అసలు స్టార్ట్ అవ్వలా. మేలో హాఫ్ డేస్ పోయింది. 12 అవర్స్, 10 అవర్స్ పెట్టాల్సిన క్లాస్‌లో 5 అవర్స్, 7 అవర్స్ పెట్టాం. ఎందుకని క్లారిటీ లేకపోవడం వల్ల. ఇక జూన్‌కి వచ్చేసరికి ఒక క్లారిటీ వచ్చింది. అక్కడి నుంచి ఇక ఫుల్ డే క్లాసులు పెట్టాము. సో ఇది. సో ఈ విషయంలో మీ పిల్లలు గాని, మేము కానీ కంఫర్టబుల్‌గా మేమైతే లేవు. మీ పిల్లలు కూడా కంఫర్టబుల్‌గా లేరు. ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాలి? మీ పిల్లలనా? కాదు. మమ్మల్నా? అంటే మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌నా? కాదు. కావాలని చేసింది ఏం కాదు కదా ఇది. ఏప్రిల్ మంత్ మొత్తం పోయిందంటే 30 డేస్ అంటే అప్రాక్సిమేట్లీ 25 డేస్ వర్కింగ్ డేస్ వేసుకోండి. ఇంటూ 10 అవర్స్ 250 అవర్స్ పోలా. మే మంత్ లో కూడా డైలీ 10 అవర్స్, 12 అవర్స్ నడపాల్సిన క్లాసులు మనం 5 అవర్స్, 7 అవర్స్ నడిపాం. అక్కడ కూడా అట్లీస్ట్ ఒక 100 నుంచి 150 అవర్స్ పోయి ఉంటది కదా. ఇదంతా కూడా మరి ఎలా కాంపన్సేట్ అయ్యింది? డిసెంబర్‌లో జరగాలి ఎగ్జామ్ సీఏ ఫౌండేషన్, డిసెంబర్‌లో జరిగిపోయింది. మహా అయితే డిసెంబర్ 4, 5 తారీఖున స్టార్ట్ అవ్వాల్సిన ఎగ్జామ్ డిసెంబర్ 13న స్టార్ట్ అయింది. ఓ 10 రోజులు లేట్‌గా స్టార్ట్ అయింది అంతే. మరి ఎలా వచ్చింది? ఎలా కాంపన్సేట్ అయ్యింది? ఇదే ఇక్కడ సమస్య. కొంతమంది పేరెంట్స్ కూడా సార్ హవర్స్ తగ్గించండి సార్. డైలీ 10 గంటలు, 12 గంటలు చెప్తున్నారంటే నేను పేరెంట్స్ మాట్లాడినా కూడా నన్ను వచ్చి కలిసేవాళ్ళు ఉంటారు. నాకు ఎస్ఎంఎస్‌లు పెట్టేవాళ్ళు ఉంటారు. చాలా చక్కగా, చాలా హంబుల్‌గా, చాలా నిజాయితీగా చెప్పాడు. ఎంతైనా తగ్గించొచ్చు, అది మా చేతిలో ఉంది. తగ్గిస్తే పాస్ అవ్వరు. డీటెయిల్‌గా చెప్పకపోతే పాస్ అవ్వరు. నిజం చెప్తున్నాను, మా కర్మ అంతే, అంతకంటే లేదు. ఇట్స్ అ బ్యాడ్ టైమ్. ఐఐటీకి, నీట్‌కి ఉన్నంత స్ట్రెయిన్ ఇక్కడ ఉండదు గానీ, బట్ ఇదేమంత ఈజీ కోర్స్ ఏం కాదు. బీకామ్ కంటే, బీటెక్ కంటే ఇది కొద్దిగా కష్టం. ఐఐటీ, నీట్ కంటే ఇది కొద్దిగా ఈజీ. సో ఇదే అంత ఈజీ కోర్స్ ఏం కాదు. కానీ ఆ స్థాయి గల క్రేజ్ ఈ కోర్స్‌కి లేదు అంతే. ఆ స్థాయి గల క్రేజ్ ఈ కోర్స్‌కి లేదు అంతే. మంచి కోర్సా? చాలా మంచి కోర్స్. యూజ్ ఉన్న కోర్స్, బట్ క్రేజ్ అయితే లేదు. క్రేజ్ అయితే ఈ కోర్స్‌కి లేదు. సో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే పిల్లలు ఎగబడి స్టార్టింగ్‌లోనే జాయిన్ అవ్వరు. స్లోగా జాయిన్ అవుతుంటారు. అందరూ గనక మేలోనో, ఏప్రిల్‌లోనో జాయిన్ అయిపోతే హ్యాపీగా సిలబస్ ఇంకాస్త ముందే అయిపోయేది కదా. కానీ జూన్‌లో జాయిన్ అయ్యారు, జూలైలో జాయిన్ అయ్యారు, ఆగస్ట్‌లో జాయిన్ అయ్యారు. ఇంకా ఆగస్ట్ ఎండింగ్ కూడా జాయిన్ అవుతుంటే అరే బాబు వద్దురా అని వాళ్ళని ఆపి మేము లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే ఏంటి? డిసెంబర్ కాదు, జూన్ 2022కి రాయిస్తా అని చెప్పి. అలా లేట్‌గా జాయిన్ అవ్వటం ఒక రీజన్.
ఏప్రిల్ మంత్ మొత్తం పోవటం ఒక రీజన్, మే మంత్ లో హాఫ్ డేస్ పోవటం ఒక రీజన్. ఈ రీజన్స్ వల్ల మీ పిల్లలు తప్పు చేయలా, మేనేజ్మెంట్ మేము కూడా తప్పు చేయలా. కంఫర్టబుల్ గా మాకైతే అనిపించలా, మీ పిల్లలు కూడా అనిపించలేదు. దయచేసి మీ పిల్లల్ని బ్లేమ్ చేయొద్దు, మమ్మల్ని కూడా బ్లేమ్ చేయొద్దు. లేదు సార్ మేము బ్లేమ్ చేయాల్సిందే అంటే సరే, లెక్కలతో సహా చెప్పా బ్లేమ్ చేస్తా అంటే బ్లేమ్ చేయండి, మాస్టర్ మైన్స్ బ్లేమ్ చేయండి. మీ పిల్లల్ని అంటాం ఎందుకు పాపం, మీ పిల్లల్ని అంటాం ఎందుకు పాపం. తర్వాత మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ, మమ్మల్ని వదిలేయండి, మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ, అట్లీస్ట్ పిల్లల్ని ఇద్దరిని కూడా, సారీ మన స్టూడెంట్స్ అందరినీ, అట్లీస్ట్ స్టాఫ్ మెంబర్స్ ఇద్దరిని కూడా మనం వి నీడ్ టు అప్రిషియేట్ అండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, సారీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దసరా హాలిడేస్ అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కావచ్చు, లేదా ఇతర కోర్సులు చదివే పిల్లలు కావచ్చు, దసరా హాలిడేస్ అనే ఒక 5 days 7 days ఇంటికి వెళ్ళొచ్చిన స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ దసరా రోజు ఒక్కరోజు సెలవు తీసుకొని క్లాసులు రన్ చేసామండి. రీజన్ ఇప్పుడే చెప్పా కదా, లేట్గా జరిగింది. ఏప్రిల్ పోయింది 30 days, మేలో హాఫ్ డేసే క్లాసులు జరిగింది. పోనీ వచ్చే పిల్లలందరూ జూన్లో జాయిన్ అయిపోయారా? లేదు, జూన్లో కొంతమంది, జూలైలో కొంతమంది, ఆగస్టు 15 దాకా జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇదొక నష్టం. అదే ఇంటర్మీడియట్ తీసుకోండి, ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ 10th ఎగ్జామ్స్ అయిపోతాయి, జూన్ ఫస్ట్ వీక్ లో క్లాసులు అంటారు. మెజారిటీ 95% మంది పిల్లలు జూన్ ఫస్ట్ వీక్ వచ్చేస్తారు ఫిక్స్డ్ గా. ఎంపీసీ ఎంఈసీ బైపీసీ అలా జరగలే, ఇక్కడ లేట్ గా జాయిన్ అవుతూనే ఉన్నారు. అంతెందుకు, ఈవెన్ సెప్టెంబర్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అని జూన్ కి రాయిస్తున్నారు. 300 స్టూడెంట్స్ ఉన్నారు సెప్టెంబర్ అక్టోబర్ లో జాయిన్ అయిన వాళ్ళు. సో స్టూడెంట్స్ ని స్టాఫ్ ని మనం అప్రిషియేట్ చేయాలండి. దసరా హాలిడేస్ ని 1 day తీసుకొని క్లాస్ చెప్పినటువంటి ఫ్యాకల్టీ, వర్క్ చేసినటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్. అంతేందుకు ఇప్పుడు పలకలూరు క్యాంపస్ ఉంది, ఒక బ్లాక్ ఏమో ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు, ఒక బ్లాక్ ఏమో సిఏ ఫౌండేషన్ పిల్లలు ఉంటారు. ఇంటర్మీడియట్ పిల్లలు దసరా హాలిడేస్ అని ఒక 7 days ఇంటికి వెళ్ళినా, ఇంటర్మీడియట్ లో వర్క్ చేసేటువంటి స్టాఫ్ ఒక 5 days 7 days దసరా హాలిడేస్ ఇంటికి వెళ్ళినా, పక్క బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లలు స్టాఫ్ ఎంత మానసికంగా ఒత్తిడిలోనే ఉంటారండి, ఎంత డిప్రెస్ అయి ఉంటారు, ఎంత కంపారిజన్ చేసుకొని ఉంటారు. ఆ పిల్లలు ఇంటికి వెళ్తున్నారు, మనం వెళ్ళలేకపోతున్నాం అని. అయినా కూడా అది కూడా మోటివేట్ చేసాం, స్టాఫ్ ని మోటివేట్ చేసాం, ఫ్యాకల్టీని కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ ని కానీ, స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేసాం. మేము మోటివేట్ చేసాం అనే దానికంటే వాళ్ళు కూడా అడ్మిట్ చేసి సపోర్ట్ చేశారు. అవన్నీ మర్చిపోవద్దు. సో అలా సండేస్ కూడా ఎగ్జామినేషన్ పెట్టాం. ఆ ఎగ్జామ్ ఏదో సాటర్డే పెడితే సండే మాకు సెలవు వచ్చింది, కానీ టైం లేదు. ఆ ఎగ్జామ్ తీసుకొని సాటర్డే పెట్టాను, సాటర్డే మా క్లాసులు తగ్గిపోతాయి అని తీసుకెళ్ళి సండే ఎగ్జామ్స్ పెట్టి మరి సండే కూడా వర్క్ చేశాము. సో పేరెంట్స్ అందరూ అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రోజున మీకు తెలుసు, చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో, కాస్త మంచి స్టాండర్డ్స్ ఉన్న కాలేజెస్ లో ఫీజు ఎంత అంటే ఒక సంవత్సరానికి 50,000 నుంచి 1 lakh ఉంటుంది. అదే డీమ్డ్ యూనివర్సిటీ అయితే కనుక బ్రాంచ్ని బట్టి, కాస్త డిమాండ్ ఉన్న బ్రాంచెస్ అయితే కనుక 2 lakhs నుంచి 3 lakhs ఉంటుంది. మా సిఏ ఫౌండేషన్ ఫీజులు అంటే మీకు తెలుసు. అలానే ఇంజనీరింగ్ కాలేజ్ లో క్లాస్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 4. మా సిఏ ఫౌండేషన్ క్లాస్ టైమింగ్స్ ఏంటి మీకు తెలుసు. ఇంజనీరింగ్ కాలేజ్ లో సండే హాలిడే ఉంటుంది. మాకు సండే హాలిడే ఇచ్చామా లేదా, ఆ రోజు కూడా మీ పిల్లలతో పాటు మేము పని చేసామా లేదా మీకు తెలుసు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాకు మార్కులు వేయండి. మేము మంచోళమా కాదా, లేదా మాస్టర్ మైన్స్ మేము బాగానే వర్క్ చేసామా లేదా, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మార్కులు వేయండి. ఇవన్నీ మేము బాగానే వర్క్ చేసామని కనిపిస్తే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము బాగా వర్క్ చేయలేదు అనిపిస్తే మాత్రం నో ఇష్యూ, మాకు సపోర్ట్ కూడా చేయొద్దు. నేనే ఓపెన్ గా చెప్తున్నాను, మాకు సపోర్ట్ కూడా చేయొద్దు. మీకు తెలుసు, కొంతమంది ఆల్రెడీ నా దగ్గరికి సంతకానికి వస్తే సైన్ చేశాను. కొంతమంది బీబీఏ బీబీఎం లాంటి కోర్సులకు వెళ్తున్నారు. ఐడియా ఉండే ఉంటుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఈవెన్ విజయవాడ, వైజాగ్ లో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ అని అంటారు. 9:30 to 12:30 లేదా 9 to 12 వాళ్ళ క్లాసెస్, ఈ బీబీఏ కానీ బీబీఎం కానీ. దానికి వాళ్ళు కలెక్ట్ చేసే ఫీజు ఎంత ఉంటుంది అంటే ఒక సెమిస్టర్ కి 70,000 నుంచి 1 lakh ఉంటుంది. సెమిస్టర్, ఇయర్లీ 2 సెమిస్టర్స్ అండి, ఇయర్లీ 2 సెమిస్టర్స్. సో సెమిస్టర్ కి 70,000 నుంచి 1 lakh దాకా ఉంటుంది, ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో దాంతో కంపేర్ చేస్తే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా మేము క్లాసులు చెప్పి తీసుకుంది ఎంత, మీరు కంపేర్ చేసి చూసుకోండి. అండ్ హైదరాబాద్ కొన్ని డిగ్రీ కాలేజీలో ఉన్నాయి, సెమిస్టర్ కి 30 నుంచి 50,000 రూపీస్ తీసుకుంటున్నారు సెమిస్టర్. క్లాస్ టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 దాకా, మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 దాకా క్లాసెస్. సండే క్లాసులు ఉండవు, సండే ఎగ్జామ్స్ కూడా ఉండవు.
మాకు కూడా సండే రెస్ట్ తీసుకోవాలని ఉంటది. మా స్టాఫ్‌కి లేదా? ఇప్పుడు ఈ మీటింగ్‌లో ఉన్న స్టాఫ్‌కి లేదా? మాకు లేదా? ఎందుకు తీసుకోం? సండే రెస్ట్ తీసుకునే కోర్స్ కాదు ఇది. సండే రెస్ట్ తీసుకుంటే సిలబస్ అవ్వదు. ఈ కోర్స్ ఇలాంటిది. ఇష్టపడి ఈ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం. తెలిసే స్టార్ట్ చేసాం కదా! పిల్లలు కూడా ఇష్టపడి ఈ కోర్స్ జాయిన్ అయ్యేప్పుడు వాళ్ళు కష్టపడాల్సిందే, మేము కష్టపడాల్సిందే. ఏదో బై ఛాన్స్ మాస్టర్ మైండ్స్ పెట్టలేదు కదా! బై చాయిస్ పెట్టాం. పిల్లలు కూడా సీఏ, సీఎంఏ లాంటి కోర్సులు బై ఛాన్స్ ఏం జాయిన్ అవ్వలేదు కదా! బై చాయిస్ జాయిన్ అయ్యారు. అలాంటప్పుడు ఇష్టపడి జాయిన్ అయినప్పుడు వాళ్ళు కష్టం తీసుకోవాల్సిందే, మేము కూడా కష్టం తీసుకోవాల్సిందే. అండ్ ఒక విషయం నేను పిల్లల గురించి చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. మా విషయంలో చాలా కంప్లెయింట్స్ ఉండుంటాయి. పిల్లలు మీకు చెప్పుండరు. అది వాళ్ళు మాకిచ్చిన రెస్పెక్ట్. అలానే పిల్లల విషయంలో చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పం. అవి మేము మా స్టూడెంట్స్‌కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్. కానీ ఒక విషయం అయితే చెప్పాలి. సీఏ ఫౌండేషన్ లాస్ట్ 2 మంత్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేశాం? ఇంకొంత సిలబస్ ఒక 50 అవర్సో, 70 అవర్సో, 100 అవర్స్ ఉన్నా కూడా డైలీ 2 అవర్స్, 3 అవర్స్ రన్ చేస్తూ డ్రాగ్ చేసాం. స్లోగా సిలబస్ కంప్లీట్ చేసాం. సపోజ్ 100 అవర్స్ సిలబస్ ఉంది. 10 అవర్స్ డే చెప్పేస్తే 10 రోజుల్లో అయిపోయింది. అలా కాకుండా డైలీ 3 అవర్స్, 4 అవర్స్ చెప్పి దాన్ని ఒక 1 మంత్, 2 మంత్స్ డ్రాగ్ చేసాం. ఎందుకని? పిల్లలు కాలేజ్‌కి వచ్చేట్టు చేయాలి. సిలబస్ అయిపోతే రారు. ఆ టైంలో కూర్చోబెట్టి చదివించాలి. అండ్ ఈ స్టడీ అవర్స్ టైంలో అయితే అండి 8కి క్లోజ్ చేయాల్సిన డే స్కాలర్ క్యాంపస్‌లో కూడా 9, 10 దాకా పిల్లలు ఉన్నా కూడా చదివించాం. సండే వచ్చినా కూడా చదివించాం. ఎగ్జామ్స్ పెట్టాం. దానికోసం అడ్మిషన్ టైమ్‌లోని ఎప్పుడు తీసుకున్నారు మీరు అడ్మిషన్? మేలో కానీ, జూన్‌లో కానీ, జులైలో కానీ. అడ్మిషన్ టైమ్‌లోనే క్లియర్‌గా చెప్పాం. స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్‌కి ఒక 5,000, 6,000 ఫీస్ ఉంటదని. నాకు గుర్తుండి 6,000 అని చెప్పాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు. మీరేంటి మేలో జాయిన్ అయ్యారు. ఆన్‌లైన్ జరిగింది. తర్వాత జులై ఆ టైంలో మీకు ఫిజికల్ బ్యాచెస్‌గా మార్చాం. ఆ టైంలో మీరు క్యాంపస్‌కి రాలేదు కాబట్టి మొత్తం మీకు డిస్కషన్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే ఉండుంటది. వాట్సాప్‌లోనే ఉండుంటది. ఫీజ్ డీటెయిల్స్ ఏంటి కూడా వాట్సాప్ చేసాం. ఒక్కసారి చెక్ చేసుకోండి. మా కౌన్సెలింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి వాట్సాప్ ద్వారా మీకొచ్చిన మెసేజ్ చెక్ చేసుకోండి. స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఫీజ్ 6,000 అని ఉంటది చూసుకోండి. మేము 6,000 కూడా తీసుకోలేదు. ఇంకా తక్కువ తీసుకున్నాం. ఎందుకని? అదేదో పెద్ద అమౌంట్ లాగా ఫీల్ అవ్వకుండా తక్కువ అమౌంట్ అయితే వచ్చి కట్టేసేసి ఆ స్టడీ అవర్స్‌కి అటెండ్ అవుతారని చిన్న ఆశ. కానీ కొంతమంది డే స్కాలర్ స్టూడెంట్స్ అండి ఇంట్లో ఆ డబ్బులు తీసుకొని కూడా కట్టకుండా ఇంట్లో కూర్చొని చదువుకున్నారు. ఎందుకంత కక్కుర్తి? ఆ 5,000, 6,000 రూపీస్ ఎందుకంత కక్కుర్తి? మనం ఒక కోర్స్ పాస్ అవ్వాలే గాని ఏముంది ఇప్పుడు ఈళ్ళు తప్పుతారు. ఎవరైతే లాస్ట్ 2 మంత్స్ స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్‌కి రాలేదో తప్పుతారు. చూసుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. తప్పుతారు. ఏముంది మళ్ళీ 6 మంత్స్ కూర్చొని చదవాలి. ఇదే చదువు. రేపు సీఏ పాస్ అయిన తర్వాత మంత్లీ స్టార్టింగ్ సాలరీ ఓ 60,000, 70,000 అనుకోండి. 70 కూడా కాదు 60 అనుకోండి. 6 మంత్స్ ఇంటూ 60,000 ఎంత? 3,50,000 ఎంతో పోయినట్టే కదా! 6 మంత్స్ ఇంటూ 60,000 సుమారుగా 3,60,000 పోయినట్టే కదా! ఓ 6 మంత్స్ లేట్‌గా పాస్ అవుతే. ఇదంతా రూ. 5,000 కోసం అంత ఆలోచించాలా? అలా ఆలోచించిన పేరెంట్స్, స్టూడెంట్స్ ఉన్నారండి నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. 5,000, రూ. 6,000 కోసం ఆలోచించొద్దు. మంచి చదువు కావాలి. ఆ మంచి చదువు మాస్టర్ మైండ్స్‌లో ఉందంటే మాస్టర్ మైండ్స్ సపోర్ట్ చేయండి. కంటిన్యూ అవ్వండి. లేదంటే అసలు మేము ఫ్రీగా చదువు చెప్పినా కూడా మాస్టర్ మైండ్స్‌లో కంటిన్యూ అవ్వద్దు. డబ్బు గురించి ఆలోచించొద్దు. పెద్ద అమౌంట్ అది 5,00,000 10,00,000 ఆలోచిద్దాం. 5,000 పెద్ద అమౌంటా అండి? ఇంజినీరింగ్ కాలేజీలతో పోలిస్తే, బీబీఏ కాలేజీలతో పోలిస్తే, బీకామ్ కాలేజీలతో పోలిస్తే అసలు ఇది ఫీజా అండి? స్కూల్స్‌తో పోలిస్తే ఇది ఫీజా అసలు? స్కూల్‌లో 7థ్ క్లాస్, 8థ్ క్లాస్‌కి ఫీజు 60,000, 70,000 డే స్కాలర్ తీసుకుంటున్నారు. ఇది అసలు పెద్ద అమౌంటా? సో, మీరు ఆలోచించాల్సిందేంటంటే, ఇది అమౌంట్ కాదు. ఇది అవసరమా కాదా? సపోజ్ మేము 5,00,000 చెప్పాం ఆలోచించండి. 2,00,000 చెప్పాం ఆలోచించండి. 1,00,000 చెప్పాం ఆలోచించండి. 5,000కి ఆలోచించేదేంటండి? పిల్లల ఫీజు కూడా తీసుకొని ఇక్కడ కట్టకుండా వాడేసుకున్నారు ఆ డబ్బు. చాలా బాధేసిందండి. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. మా దగ్గర ఉండదలుచుకుంటే మీకు చెప్పింది చెప్పినట్టుగా చేయండి. చెప్పింది చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తాం డాక్టర్ గారు ఆయనేదో మెడిసిన్స్ ఇస్తాడు. 5 డేస్ వాడండి అని. మనం డబ్బుల గురించి ఆలోచించి 2 డేసో, 3 డేసో వాడేసి తగ్గింది కదా అని ఇంక వదిలేస్తే? లేదా 20 డేస్ కోర్స్ ఇస్తాడు. 10 డేస్ వాడాం తగ్గింది. ఇక బ్యాలెన్స్ 10 డేస్ ఎందుకులే మళ్ళీ టాబ్లెట్స్ కొనుక్కోవటం అని వదిలేస్తే? అది కోర్స్ అండి. 20 డేస్ వాడాలది డోస్. మీరు సగం డోస్ వాడేసి వదిలేస్తానంటే ఎలా అండి? ఇంక డాక్టర్ దగ్గరికెళ్ళటం ఎందుకు? గూగుల్ కొట్టేసి ఈ జబ్బొచ్చింది ఏ టాబ్లెట్ కొనుక్కోవాలి? ఏ టాబ్లెట్ వాడాలని చెప్పి టాబ్లెట్ కొనుక్కొని వైద్యం చేసుకోవచ్చుగా? డాక్టర్ దగ్గరికెళ్ళటం ఎందుకు? డాక్టర్ దగ్గరికెళ్తే మాత్రం అది చెప్పింది చేయాలి. అలానే మాస్టర్ మైండ్స్‌కి రావద్దు. వస్తే మాత్రం మీరు చెప్పింది చేయండి.
అందుకనే మాకు ఈ సక్సెస్ రేట్ ఉంది. మేము చెప్పింది చేయకపోతే నష్టపోయేది మీరే కాదు, మా రెప్యుటేషన్ కూడా పోయేది. మీరు రేపు ఫెయిల్ అయితే మా రెప్యుటేషన్ పోతే. ఇప్పుడు మన సీఏ ఫౌండేషన్‌లో ఆల్ ఇండియా టాపర్ ఉంది ఒక అమ్మాయి పూజిత, మాస్టర్ మైండ్ స్టూడెంట్. ఆ అమ్మాయికి ఆ మార్కులు వస్తే మీకు సంతోషంగా చెప్పాలా? రేపు ఫెయిల్ అయితే అది మా బాధ్యత కాదా? అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే మాస్టర్ మైండ్స్‌ది, ఫెయిల్ అయితే మాస్టర్ మైండ్స్ తప్పు కాదా? అదెలా? 2 మాస్టర్ మైండ్స్‌దే. 2 మాస్టర్ మైండ్సే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 80% క్రెడిట్ ఎవరిది? అమ్మాయిది, ఆ పూజితది. 20% క్రెడిట్ మాది. ఫెయిల్ అయ్యారనుకో పిల్లలు, 80% తప్పు ఎవరిదా? స్టూడెంట్‌ది. పేరెంట్ కూడా కాదు. పేరెంట్ ఎందుకు అనటం? స్టూడెంట్‌ది. 20% తప్పు మాది గాని, పేరెంట్స్‌ది గాని, లేదా మా ఇద్దరిది గాని. సో అది జరగకూడదనే ఉద్దేశంతో డెలిబరేట్‌గా ఈ విషయం చెప్తున్నాను. తర్వాత కొంతమంది పేరెంట్స్ అండి రిపీటెడ్‌గా చెప్తుంటారు. మా స్టాఫ్ ఎవరైనా తప్పు చేస్తే ఇప్పుడు మేబీ 4 డేస్ బ్యాక్ జరిగింది ఒక ఇన్సిడెంట్. పేరెంట్ వచ్చారు, స్టాఫ్ ఏదో తప్పు చేశారు. పిల్లోడి ముందే స్టాఫ్‌ని బరస్ట్ అవుతున్నారు. పిల్లోడి ముందే స్టాఫ్‌ని అరిచేస్తున్నారు. వీళ్ళు కూడా అండి మేమేదో కొన్ని గీతలు గీస్తాం. అరే పేరెంట్ అరిచినా, పేరెంట్ కోప్పడినా మీరు అరవద్దు. ఎందుకంటే కస్టమర్ ఇస్ కింగ్. కస్టమర్ ఇస్ కింగ్. ఈరోజు మేము 3 పూట్ల తింటున్నామన్నా, పిల్లలు 3 పూటలు సార్ పేరెంట్స్ స్టాఫ్ 3 పూట్ల తింటున్నారన్నా, మా ఫ్యాకల్టీ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, మీరు కట్టే డబ్బే. కానీ ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారండి? ఆ! సో మా స్టాఫ్ చేసినా తప్పే. మీ పిల్లలు చేసినా తప్పే. మీరు చేసినా తప్పే. మేము చేసినా కూడా తప్పే కదా! ఆ తప్పు చేయకూడదుగా. నేను రిపీటెడ్‌గా చెప్తా. మా స్టాఫ్ ఏమైనా తప్పు చేస్తే మీరు గట్టిగా క్వెషన్ చేయండి. అవసరమైతే కడిగేస్తామని అంటారు. కడిగేయండి. నో ఇష్యూ. మీ కోపం మొత్తం తగ్గించుకోండి. మీ కోపం మొత్తం ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించండి. కానీ మీ పిల్లల ప్రెజెన్స్‌లో కాదు. మీ పిల్లల ముందే మీరు క్వెషన్ చేసి, మీ పిల్లల ముందే అరిచేసి, మీ పిల్లల ముందే కేకలేసేస్తే ప్రిన్సిపల్స్‌ని, క్యాంపస్ ఇన్‌చార్జ్‌ని, ఇక మీ పిల్లలు వాళ్ళ మాట వింటారా అండి? తప్పండి. తప్పు చేస్తే విభేదించండి లేదా క్వెషన్ చేయండి. గట్టిగానే మాట్లాడండి. ఆ గట్టిగా మాట్లాడాల్సిన తప్పనుకోండి, గట్టిగానే మాట్లాడండి. బట్ మీ పిల్లల ముందైతే కాదు. అండ్ అలానే ఈ రోజు కలిసినటువంటి ఇంకో పేరెంట్ గురించి నేను చెప్పాలంటే, ఆయన సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ బాగా రాశాడు సార్. డిసెంబర్ 24 బ్యాచ్‌కి జాయిన్ అయిపోతాం. సంక్రాంతి టైంలో మేము రాజస్థాన్ టూర్ ఒకటి పెట్టుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ ఒక 15 మంది కలిసి వెళ్తున్నాము. మీరిచ్చే సెలవులు కాకుండా ఎక్స్‌ట్రా సెలవులు తీసుకోవాల్సొచ్చిద్ది సార్ అంటే నేను చెప్పాను. సీఏ ఇంటర్ ప్రిన్సిపల్ ఉంటారండి. ఆ ప్రిన్సిపల్, అడ్మిన్ ప్రిన్సిపల్ లేదా అకాడమిక్ ప్రిన్సిపల్‌కి చెప్పి ఎళ్ళండి అని చెప్పాను. ఆ మాటల్లో ఆయన చెప్పిందేంటంటే ఆ టూర్‌కి ఇక్కడ రాజస్థాన్‌లో ఏదో హోటల్ పేరు చెప్పారంటే ఏదో అకామిడేషన్ బుక్ చేశారు. పర్ డే అప్రాక్సిమేట్‌లీ ₹20,000 అండి. ఒక రోజుకి ఒక ఇద్దరికి ₹20,000. ఎక్స్‌ట్రా బెడ్ కావాలంటే పర్ డే ₹5,000 ఒక మనిషికి. ఒక మనిషికి. మళ్ళీ రాను పోను ఫ్లైట్ టికెట్స్. అక్కడ లోకల్‌గా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి గదా! ఆలోచించండి. ఎఫర్డబుల్ ఫీస్‌తో మేము మాస్టర్ మైండ్స్ రన్ చేస్తున్నాం లేదో ఆలోచించుకోండి. రన్ చేస్తున్నాం అనిపిస్తే మాకు సపోర్ట్ చేయండి. ఇంకాస్త బాగా పనిచేస్తాం. రన్ చేయట్లేదు అనిపించిందనుకోండి, మాతో విభేదించడం కాదు. మాస్టర్ మైండ్స్ వదిలేసి వేరే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేసుకోండి. ఆ ఫ్రీడమ్ మీకెప్పుడు ఉంది. ఆ ఫ్రీడమ్ మీకెప్పుడు ఉంది. నేను ఒక స్టూడెంట్‌తో మాట్లాడినట్టు ఒక ఆడియో ఫైల్ మీకు వినిపిస్తానండి. ఒకసారి వినండి. పనికొచ్చే కంటెంట్ అది. లేకపోతే టైమ్ పాస్ కోసం ఈ ప్రయత్నం చేయట్లా. పనికొచ్చే కంటెంట్. హలో సార్. చెప్పండి. సార్ నేను అదే మాస్టర్ మైండ్ స్టూడెంట్ని. చెప్పమ్మా. సరే మొన్న ఎగ్జామ్ సీఏ ఫౌండేషన్ రాశాను. ఓకేనన్నా. సార్ ఇప్పుడు దీని మీద డౌట్ ఉంది సార్. చెప్పనా. అయితే మనం ఇప్పుడు దీనికి కోచింగ్ అవసరం లేదు. నేను నెక్స్ట్ అటెంప్ట్ ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ అటెంప్ట్ నేను కొట్టగలను అనుకుంటే సీఏ ఇంటర్కి కోచింగ్ తీసుకుంటూ నెక్స్ట్ అటెంప్ట్ చేయొచ్చా సార్? చెయ్యొచ్చమ్మా. రిస్క్ నాన్న, రిస్క్ అమ్మా. అంటే సార్ ఎలాగని? చెయ్యొచ్చు, రిస్క్ అయితే. ఇప్పుడు సీఏ ఫౌండేషన్ ఫోకస్ చేస్తూ సీఏ ఇంటర్ ఫోకస్ చేస్తూ రెండేలా చేయగలం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక్క గ్రూపే కోచింగ్ ఇచ్చేది ఉంది కదా సార్? ఉందమ్మా. సీఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అని ఉంది. అది చేసుకుంటే ఇక నువ్వు సీఏ ఫౌండేషన్ ఓన్గా ప్రిపేర్ అవ్వడం కానీ, బట్ నేనైతే అడ్వైస్ చేయను. అంటే ఇప్పుడు అలా చేయాలంటే ఏం చేయాలి సార్? సీఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్లో తీసుకోవాలి అడ్మిషన్. అక్కడ గ్రూప్ వైజ్ కోచింగ్ ఇస్తారు. అది ఇప్పుడే ఫామ్ అవుతమ్మా. ముందు బోత్ గ్రూప్స్ బ్యాచ్లోనే పెడతాం. రిజల్ట్ వచ్చిన తర్వాత సపరేట్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు నేను గుంటూరులో అయితే ఏమా? గుంటూరు అయితే సార్ ఇప్పుడు అది
గుంటూరులో అయినా సరే ఎక్కడైనా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత సిఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ సపరేట్ చేస్తాం. ఇప్పుడైతే కలిపి ఉండదు. ఇప్పుడు లాంగ్ టర్మ్ వచ్చేటప్పటికంటే ఇప్పుడు గ్రూప్ రేపు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ నవంబర్కి గ్రూప్ 1 అటెంప్ట్ వస్తుందా సార్? నవంబర్ 2022కి గ్రూప్ 1 అమ్మా, మే 2023కి గ్రూప్ 2. సార్ ఇప్పుడు దీనికి గ్రూప్ 1కి ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ కోచింగ్? ఏదైనా సరే అమ్మా 7 months ఉంటుంది. గ్రూప్ 1 కైనా గ్రూప్ 2 కైనా? కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ అనుకో డైలీ ఒక 2 hours 2.5 hours నీకు స్టడీ అవర్స్ వస్తాయి. ఓకే ఇంకా ఆ సార్. స్టడీ అవర్స్లో కూర్చొని నువ్వు ఫౌండేషన్ చదువుకోవటం, సిఏ ఫౌండేషన్. ఓకే సార్. ఇప్పుడైతే సపరేట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటుందమ్మా. లాంగ్ టర్మ్ బ్యాచ్ ఓన్లీ గుంటూరులోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ కలిపేస్తాం, availability రెగ్యులర్ బ్యాచ్ లో కలిపేస్తాం. రిజల్ట్ వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాం. ఇష్టం ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ బ్యాచ్ కన్వర్ట్ అవుతారు. ఓకే సార్. సార్ ఇప్పుడు విజయవాడలో అయితే సార్ అది? విజయవాడలో ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంటామా. వర్కౌట్ కాదు, మనం పెట్టచ్చు, మీకు జస్ట్ పే చేయలేం. ఓకే. 2 states మీద కలిపి సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ సుమారుగా రాస్తుంది 5-6 వేల మంది అమ్మా. అవును ఓకే, 2 states మీద కలిపి ఎగ్జామ్ రాస్తుంది మహా అయితే 5-6,000. దాంట్లో మా స్టూడెంట్స్ 3,000 మంది పైన ఉంటారు. ఈజీగా ఉంటారు. అవును. 3,000 అవును సార్. ఏం వర్కౌట్ అయింది? ఇప్పుడు ఈ 6,000 స్టూడెంట్స్ లో అమ్మా సపోజ్ ఒక 60% పాస్ పర్సెంటేజ్ ఇచ్చాడంటే ఎంత మంది పాస్ అవుతారు? 3,600. అవును సార్. ఏం వర్కౌట్ అయింది? సిఏ ఇంటర్ బ్యాచెస్ పెట్టాలంటే ఇంకేదో ఫ్యాకల్టీలో నడిపిస్తారు. నాకు అది ఇష్టం లేక అన్ని బ్రాంచ్ల్లో అన్ని బ్యాచెస్ పెట్టను. కొన్ని బ్రాంచ్ల్లో లిమిటెడ్ బ్యాచెస్ పెడతాను. అన్ని బ్యాచెస్ కావాలంటే గుంటూరు రమ్మంటాను అంతే. సార్ ఇప్పుడు గుంటూరు అంటే మేము ఇంకా స్టే అక్కడే ఉండాలి కదా సార్ మనకి? ఏమా ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు బ్రాంచ్ లో స్టార్ట్ అవ్వాలంటే స్టే అక్కడే ఇంటర్ ఉండాలి. లాంగ్ టర్మ్ బ్యాచ్ ఉంది కదమ్మా. అవును సార్. ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ మనకు 2 ఉంటాయమ్మా. ఆన్లైన్ బ్యాచ్ ఉంటుంది, ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ బ్యాచ్ కావాలంటే గుంటూరు రావాలి, ఆన్లైన్ బ్యాచ్ కావాలంటే అక్కడే విజయవాడ నుంచి వినాలి. అంటే ఇప్పుడు ఆఫ్లైన్ కే రావాలనుకుంటున్నాను సార్. స్టే అది ఆఫ్లైన్ రండమ్మా, ఆన్లైన్ వద్దమ్మా. అదే ఆఫ్లైనే సార్. ఓకే నాన్న, అదే గుంటూరు వచ్చేయండమ్మా. హాస్టల్. లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే నేను అక్కడ ఇవ్వలేనమ్మా. బ్రాంచ్ల్లోనే ఆన్లైన్ సిఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇవ్వలేను, జస్టిఫై చేయలేను. అదే సార్ ఇప్పుడు గుంటూరుకే రావాలని ఉంది. ఇప్పుడు అక్కడ స్టే అనేది హాస్టల్స్ బయట ప్రైవేట్ హాస్టల్ నుంచి అలౌ చేయడం. ప్రైవేట్ హాస్టల్ నుంచి ఎందుకు అలౌ చేయట్లేదంటే అసలు నాకేం కంట్రోల్ ఉండట్లా. స్టూడెంట్ వస్తే అటెండెన్స్ వేసుకోవడం తప్ప నాకేం కంట్రోల్ లేదు. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మేము వేలకు వేలు ఫీజు కట్టామండి, మా అబ్బాయి పాస్ అవ్వలేదు. ఎలా పాస్ అవుతాడు? కాలేజ్కి వస్తే కదా, క్లాస్కి వస్తే కదా. నేనేమంటానంటే మాస్టర్ మైండ్స్ హాస్టల్లో జాయిన్ అయితే పాస్ అవుతాడని గ్యారంటీ ఇవ్వలేను, కానీ క్లాస్కి వస్తాడని గ్యారంటీ ఇవ్వగలను. ఓకే సార్. సో మా హాస్టలేనమ్మా, బయట హాస్టల్స్ నుంచి అలౌ చేయట్లా. బయట హాస్టల్ ఎవరికి ఇస్తున్నామంటే గుంటూరు స్టూడెంట్స్ ఉన్నారు కదా, లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, డే స్కాలర్ స్టూడెంట్స్, అవును సార్. వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్సే గుంటూరు. వాళ్ళకి వాళ్ళ ఇంటి నుంచి రావచ్చు, వాళ్ళు మన హాస్టల్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఓకేనా? అలానే ఒకవేళ నువ్వు సిఏ ఫౌండేషన్ నాకు ఫెయిల్ అయ్యేటట్టు ఉందా అని సార్ నీకు అనిపిస్తే కనుక సిఏ ఫౌండేషన్ ఇమ్మీడియట్లీ December 22nd, నీకు అనుమానం ఉంటే చెప్తున్నా, నాకు నీ పేరు కూడా వద్దు. December 22nd మళ్ళీ మనకి రెగ్యులర్ బ్యాచ్ ఉందమ్మా. ఓకే సార్. December 22nd మనకి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఓకే సార్. ఓన్లీ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. లేదు సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ కూడా రాశాను, లేదా రాయబోతున్నాను. ఓకే, కొంతమంది ఉంటారు రాయబోతున్నాను సార్, ఇక నేను సిఏ వద్దు సిఎంఏకి వెళ్ళిపోతాను అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సిఎంఏలో మనకి ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అని ఉంటుంది. అంటే సిఏ ఇంటర్ స్టూడెంట్స్తో కలిపే కూర్చోబెడతాం. ఓకే సార్. సిలబస్ అయిపోగానే సిఎంఏ ఇంటర్లో ఎక్స్క్లూజివ్ సిలబస్ ఏదైతే ఉందో సిఎంఏ ఇంటర్లో ఎక్స్క్లూజివ్గా కవర్ అయ్యేది ఒక 100 hours ఉంటుంది. దానికి వీడియో రికార్డింగ్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తాం. దాన్ని సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అని అంటారు. అది అన్ని బ్రాంచెస్లో ఉందమ్మా. గుంటూరులో కూడా ఉంది. అన్ని బ్రాంచెస్లో ఫిజికల్గా ఉంది ఆ బ్యాచ్, ఆఫ్లైన్ కూడా ఉంది. గుంటూరులో కూడా ఫిజికల్గా ఉంది, ఆఫ్లైన్లో కూడా ఉంది, సారీ ఆన్లైన్లో కూడా ఉంది. అన్ని బ్రాంచెస్లో ఫిజికల్ ఆన్లైన్ ఉంటుంది, గుంటూరులో కూడా ఫిజికల్ ఆన్లైన్ ఉంటుంది. ఇక మూడోది మీరు చెప్పినట్టుగా నేను ఫిజికల్ గా లాంగ్ టర్మ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యి అలాగే సిఏ ఫౌండేషన్ కవర్ చేసుకోగలను అంటే నువ్వు ఓన్ గా చేసుకుంటానంటే డైలీ 3 hours స్టడీ అవర్స్ లేదా 2.5 hours స్టడీ అవర్స్ లో చదువుకుంటానంటే చదువుకొని రేపు జూన్ కి ఆ ఎగ్జామ్ టైం 1 week 10 days సెలవులు తీసుకొని ఎగ్జామ్ రాసుకోమ్మా ఫౌండేషన్. సార్ డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది సార్ కాలేజ్? చెప్తాను. ఇంకొకటి ఏంటంటే సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అని ఉంటుందమ్మా. అంటే ఓన్లీ సిఎంఏ ఇంటర్ చెప్తాం, ఇంకా ఎవరితో కలపము. అది ఓన్లీ గుంటూరులోనే ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం. సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్ వచ్చిన స్టార్ట్ చేస్తాం. అది ఫిజికల్ బ్యాచ్ ఉంటుంది, ఆన్లైన్ కూడా ఉంటుంది. నీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు డైలీ ఎన్ని అవర్స్ అంతేనా? అవును సార్. ఇప్పుడు ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ లో ఏం చేస్తాం అంటే హాఫ్ డే మనం సిఏ ఇంటర్ హాఫ్ డే బీకామ్ క్లాసులు సిఎంఏ ఫౌండేషన్ చెప్తామమ్మా. ఓకే. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫుల్ డే క్లాసెస్.
రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు ఆప్షన్ ఇస్తాం, కావాలంటే సిఏ ఇంటర్ లాంగ్ టర్మ్ బ్యాచ్ మారచ్చు. లాంగ్ టర్మ్ అంటే గ్రూప్ వైజ్ అవును సార్. మారచ్చు. డీటెయిల్స్ అన్ని చెప్తాం, ఇష్టం ఉన్న వాళ్ళు మారచ్చు. నీకు ఇష్టం ఉన్నందుకు మారిపో. గ్రూప్ వైజ్ కోచింగ్ ఇస్తాం. డైలీ 2 నుంచి 3 అవర్స్ ఈజీగా స్టడీ అవర్స్ వస్తాయమ్మా. ఓకే సార్. ఆ టైంలో నువ్వు కావాలంటే సిఏ ఫౌండేషన్ చదువుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? అంటే ప్యారలల్ గా సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్ 2 చదువుకోవచ్చు. కొంతమంది ఉంటారు సిఏ ఫౌండేషన్ 192, 195 అంటే జస్ట్ మార్జిన్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అవును సార్. వాళ్ళు మళ్ళీ 6 months సిఏ ఫౌండేషన్ కోసం స్పెండ్ చేయడం వేస్ట్ అని నా అభిప్రాయం కూడా. కాబట్టి ఇది రిస్క్ అయినా కూడా జాగ్రత్తగా బాధ్యతగా చేసుకుంటానంటే ఓకే. ఓకే సార్. స్టూడెంట్స్ కి ఇది షేర్ చేయొచ్చమ్మా? నీ పేరు ఎక్కడా చెప్పట్లేదు కదా, స్టూడెంట్స్ కూడా షేర్ చేద్దాం. ఓకే సార్. ఓకే నందు, బాయ్ సార్. అలాగే హాయ్ స్టూడెంట్స్, ఇంకొక చిన్న ఆడియో ఫైల్ అండి. ప్రకాష్ గారు ఒక స్టూడెంట్ తో మాట్లాడినటువంటి కాన్వర్సేషన్, అది కూడా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓపిక వినండి. ఆల్మోస్ట్ ఇంకొక 7-10 minutes లో అయిపోతుంది. ఓపిక వినండి. చెప్పమ్మా, నీకేం కావాలమ్మా? నువ్వు ఏదో సర్వీస్ కావాలని చెప్పి అడుగుతావంటే ఏం కావాలి చెప్పమ్మా. అవును సార్, అది నేను సిఏ ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో క్లియర్ చేశాను. వెరీ గుడ్. ఇంటర్ జేకేషా క్లాసెస్ తీసుకున్నాము, కానీ మొత్తం ఆన్లైన్ ఉండడం వల్ల నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. అంటే నాకు ప్రాపర్ గైడెన్స్ దొరకలేదు. అసలు ఆన్లైన్ క్లాసెస్ సిఏ కోర్స్ కి ఎలా సూట్ అవుతామ్మా? అవదమ్మా. అవును సార్, అది చాలా కష్టమైంది నాకు. అందుకని ఈ అటెంప్ట్ ఇవ్వలేకపోయా, అసలు రాయలేదు, ప్రిపరేషన్ లేదు అని. అప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తే మాస్టర్ మైండ్స్ గుంటూరు బాగుందని తెలిసింది సార్. అక్కడ కూర్చోబెట్టి చదివిస్తున్నారు అని. అదే అసలు ఎంత ఎలాంటి టైమింగ్ అని ఎలాగైనా పర్లేదు, వెళ్ళి చదువుకుంటాను అన్నట్టు ఉన్నాను సార్. ఇప్పుడు ఏదైనా కష్టపడకుండా మాత్రం ఈ కోర్స్ అవదమ్మా. మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటే వీఆర్ రెడీ టు డూ సర్వీస్. అది రెడీగా ఉన్నాను సార్. అది ఒకసారి ఫీ స్ట్రక్చర్ అవి కంపేర్ టు ఎనీ అదర్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ యూనిక్ థింగ్ అబౌట్ మాస్టర్ మైండ్స్ చెప్తానమ్మా. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 8:30 వరకు క్లాసులు ఉంటాయి. మధ్యలో 1.5 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. ఓకే. మార్నింగ్ 30 minutes బ్రేక్ ఉంటుంది, ఈవినింగ్ 30 minutes బ్రేక్ ఉంటుంది. ఓకే సార్. మేము ఎలా మీకు క్లాసెస్ చెప్తాము అంటే, మీరు మళ్ళీ చదవకపోయినా కూడా అర్థమయ్యేంత పర్ఫెక్ట్ గా చెప్తాం. ఓకే సార్. ప్రతిదీ డీటెయిల్డ్ గా చెప్తాం. ఏమీ తెలియని వాళ్ళకు కూడా క్లాస్ లో కూర్చుంటే అర్థమవుతుంది, అంత వివరంగా చెప్తాం. ఓకే సార్. అలానే మా మెటీరియల్స్ కూడా చాలా డిఫరెంట్ అమ్మా. మా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, మా మెటీరియల్ చదివితే ఇక నువ్వు స్టడీ మెటీరియల్ ఒక పేజ్ కూడా చదవక్కర్లేదమ్మా. ఓకే సార్. సో మా మెటీరియల్ లోనే స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఆర్టీపీస్ ఉంటాయి, ఎంటీపీస్ ఉంటాయి, పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అన్ని మా మెటీరియల్ లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయమ్మా. ఓకే సార్. మా మెటీరియల్ నువ్వు క్లాస్ వింటున్నావంటే నువ్వు అవన్నీ చదువుతున్నట్టే. ఓకే సార్. అండ్ ప్రతి ప్రాబ్లం ఎలా ఉంటదంటే, మేము ఒకటి చెప్తాము, మీరు ఒకటి సాల్వ్ చేయాలి. ఓకే సార్. అంటే మేము ఒకటి చెప్తాం, దానికి జస్ట్ అమౌంట్స్ చేంజ్ చేసి మీకు ఇంకో ప్రాబ్లం ఇస్తాం. ఓకే సార్. మీకు తెలుసు కదా ఎగ్జామ్ లో అలానే వస్తుందని. అవును, అంతే సార్. సో అది మీకు ప్రతిరోజు అలవాటు చేస్తాం. ఒక కొత్త ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయడం ప్రతిరోజు అలవాటు చేస్తాం. ఓకే. ఎవ్రీ వీకెండ్ ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. సండే ఆర్ మండే ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. ఓకే సార్. ఓకే. సో అండ్ సిలబస్ ఒక 2.5 months ముందే అయిపోతుంది. ఓకే. ఆ 2.5 months మిమ్మల్ని కూర్చోబెట్టి చదివించి వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ పెట్టి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టి, పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మీరు రాసిన తర్వాత ఇంటికి పంపిస్తాం. ఇది మా ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే సార్. సో మాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి కారణం కూడా అదేనమ్మా. డెఫినెట్లీ సార్, అదే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా అమ్మా, నేను మా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ కి మీ నంబర్ ఇస్తానమ్మా. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి. ఇంకొకటి కావాలి సార్. చెప్పమ్మా. ఇది నేను ఈ ఇయర్ క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను గ్రూప్ 1 ఒకటి రాద్దాం అనుకుని గ్రూప్ 1 క్లాసెస్ నీకు ఫౌండేషన్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అమ్మా? ఫౌండేషన్ లో నాకు 311 వచ్చాయి సార్. మా 311 వచ్చిన వాళ్ళు అసలు గ్రూప్ 1 అనే మాట నువ్వు మాట్లాడద్దమ్మా. నువ్వు కంఫర్టబుల్ గా 2 గ్రూపులు ఒకసారి రాయొచ్చు, 2 గ్రూపులు ఒకేసారి నువ్వు క్వాలిఫై అవుతావు. ఐఎమ్ హ్యావింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్. మే అటెంప్ట్ కి 2 గ్రూప్స్ రాయొచ్చు అంటారా సార్? మే అటెంప్ట్ కి రాయలేవమ్మా, నవంబర్ అటెంప్ట్ కి రాయగలవు. అమ్మా నువ్వు ఒక అటెంప్ట్ పోయినా పర్లేదమ్మా, నువ్వు గట్టిగా చదివితే నువ్వు ర్యాంక్ వచ్చే రేంజ్ ఆఫ్ క్యాండిడేట్ అమ్మా. ఓకే సార్. అంటే నీకు ర్యాంక్ వచ్చే రేంజ్ ఆఫ్ కోచింగ్ మేము ఇస్తాం, మేము గైడెన్స్ మేము ఇస్తాం. ఓకే సార్. ఒక 6 months కోసం ఆలోచించుకోవద్దు. నువ్వు ర్యాంక్ తెచ్చుకుంటే అది నీకు లైఫ్ లాంగ్ ఎసెట్ అవుతుంది. ఓకే సార్.
నీకు ర్యాంక్ వచ్చే విధంగా మీకు కోచింగ్ ఇచ్చే బాధ్యత మాది. అంటే ఆల్రెడీ ఇయర్ అంతా వేస్ట్ చేసేసాను మొన్న అటెంప్ట్ ఇట్స్ రాయకుండా ఓకే. ఇప్పుడు కొంతమంది హెల్త్ బాగోక వేస్ట్ అవుతుంటది. దాని గురించి మనం ఆలోచిస్తే ఎలా? కావాలని చేయలేదు కదా మనం. అవును సార్ అయిపోయింది, అది అయిపోయింది. జరగాల్సింది చూడండి. ఇప్పుడు గతం కోసం భవిష్యత్తుని చెడగొట్టుకోలేం కదా. ఓకే అవును సార్ కరెక్ట్. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మేక్ ఎగ్జామ్ రాస్తావమ్మా, మళ్ళీ కోచింగ్ సరిగా ఉండదు, దానివల్ల ఫెయిల్ అయితే దాన్ని ఇంకెప్పటికి నువ్వు సెటరేట్ చేసుకుంటావు? అందుకే ఇట్లా హడావిడి పడకుండా 4 మీరు హడావుడి పడకుండా ప్రశాంతంగా ఒక కొత్త నవంబర్లో స్టూడెంట్ అనుకొని మీరు జర్నీ మొదలు పెట్టండి. గతాన్ని మర్చిపోండి, ఖచ్చితంగా మీ భవిష్యత్తు బాగుంటది. ఓకే సార్. మీరు ఆ కసేదో చక్కగా చదువుకొని ర్యాంక్ తెచ్చుకోవడం మీద చూపించండి. ఓకే సార్. నేను ఇవ్వగలిగిన బెస్ట్ అడ్వైస్ అయితే ఇదమ్మా. నేను నా ప్లాన్ లో అయితే ఒక 4 రాసి తర్వాత 2 ఎగ్జామ్షన్ ట్రై అది కరెక్ట్ చేద్దాము. కాదమ్మా, అది కరెక్ట్ కాదమ్మా. ఇంకో 2 నీకు రాద్దాము. కోచింగ్ అమ్మా, కోచింగ్ పర్ఫెక్ట్ లేకుండా ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వడం అసంభవం. ఓకే సార్. దోస్ డేస్ హావ్ గాన్. ఇప్పుడున్న క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ కి క్వాలిటీ ఆఫ్ కోచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ సార్ రైట్. మంచి మెటీరియల్స్, మంచి ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఈవెన్ మా క్వశ్చన్ పేపర్స్ కూడా ఎలా ఉంటాయంటే, మీరు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళే రోజున మా ఇంటర్నల్ ఎగ్జామ్ రాస్తున్నారా అని ఫీల్ అవుతారు మీరు. ఓకే సార్. అప్పటికి మీకు ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ మేము అలవాటు చేసేస్తాం. ఓకే సార్. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. మేము 3 చాప్టర్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఎవ్రీ వీక్. సార్ ఇది వేరే వాళ్ళు కూడా వస్తున్నారు నాతో పాటు, వాళ్ళకి 220 అట్లా వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా 1 గ్రూపే రాద్దామని ఫిక్స్ అయిపోయి ఎవరైనా కావచ్చమ్మా. ఫస్ట్ 2 గ్రూపులు కోచింగ్ తీసుకోమనమ్మా. ఓకే. వాళ్ళ కెపాసిటీని బట్టి నేనేం చెప్తానంటే 5 పేపర్స్ రాయడం మంచిదా, 6 పేపర్స్ రాయడం మంచిదా, నేను గైడ్ చేస్తాను. ఓకే సార్. ఫస్ట్ కోచింగ్ 2 గ్రూపులు జాయిన్ అవ్వమని చెప్పండి. జాయిన్ అయిన తర్వాత నన్ను కలిస్తే, ఒక 1 మంత్ తర్వాత నన్ను కలిస్తే, నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి 6 పేపర్స్ రాయడం మంచిదా, 5 పేపర్స్ రాయడం మంచిదా, బోత్ రాయగలరా అన్ని నేను గైడ్ చేస్తాను. ఓకే సార్. లీవ్ ద డెసిషన్ టు us. ఓకే సార్. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? 24th అమ్మా, December 24th is the batch commencement date. ఓకే. సో ఇప్పుడు నేను ఒకవేళ నవంబర్ లో అనుకున్నా కూడా నేను డిసెంబర్ 24th జాయిన్ అవ్వాలి. yes అమ్మా, yes. ఓకే సార్. ఓకేనమ్మా. ఇది ఫీ స్ట్రక్చర్ ఒకసారి అన్ని మా స్టాఫ్ చెప్తానమ్మా. ఓకే సార్. యాక్చువల్ గా అయితే నేను కాల్స్ ఏమి అటెండ్ అవ్వను, బట్ మాకు తెలిసిన వాళ్ళు నెంబర్ ఇచ్చారనే ఉద్దేశంతో నేనే అటెండ్ అవుతున్నాను. సో ఆ క్లోజ్ చేసే ముందు పేరెంట్స్ కి ఒక 2 చిన్న విషయాలండి. సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదండి, లేట్ నైట్ అయింది, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ లో చదివి ఈ December 24th సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ లో జాయిన్ అయ్యే పిల్లలకండి, December 24th జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదండి. 24th కాదంటే ఇంకో 3-4 డేస్కి ఒకసారి బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి గుంటూరులో. ఒక సినిమాకి ఎలా అయితే ముందు వెళ్ళాలని చూస్తామో క్లాసెస్ కూడా ముందే రండి. మూవీ 6 అనుకోండి, 5:30కో 5:45కి వెళ్ళి కూర్చోవాలనుకుంటాం కదా, క్లాసులు కూడా అంతే ముందే రండి. కుదరకపోతే ప్రతి 3-4 డేస్కి బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. గుంటూరులోనే 7-8 బ్యాచెస్ ఉంటాయి. అలానే కొంతమంది సిఎంఏ ఫౌండేషన్ January 2nd రాస్తున్నారు. ఎగ్జామ్ అయిపోగా నెక్స్ట్ డే వచ్చేసేయండి. January 3rd కానీ 4th కానీ. లేట్గా వస్తారా? లేట్గా వస్తే మీకు నష్టం, మాకు లాభం. లేట్గా వచ్చిన ఫీజు అంతే కదండి. లేట్గా వచ్చిన ఫీజు అంతే కదా, మీకు నష్టం, మాకు లాభం. ఎవరు ఇంత ఓపెన్ గా చెప్పరు. మీ ఇంటి మనిషిగా, మీ ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నా. ఈ సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ లో ఉండి సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కి జాయిన్ అవుతారనుకోండి, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ఏమైనా చిన్న మార్పులు ఉండొచ్చు. కోచింగ్ ఫీజుగా ఒక 10,000 రూపీస్ కట్టించుకుంటున్నామండి. అశోక్ గారు, పీకేఆర్ గారు ఏదైనా తేడా ఉంటే చెప్పండి. సీట్ బుకింగ్ కోసం ఒక 5,000, రిపోర్టింగ్ రోజున ఒక 5,000, 15 days తర్వాత 5,000 కట్టించుకుంటున్నామా? సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ పిల్లలు సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అయితే సీట్ బుకింగ్ 5,000, రిపోర్టింగ్ అంటే క్లాస్కి వచ్చే రోజున 5,000, ఇంకో 5,000 15 days తర్వాత కట్టుకుందామా? అవును సార్. ఒకవేళ ఈ పిల్లవాడు కనుక సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయితే ఈ 15,000 ఏం చేస్తాం? సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ కి ఎంత అడ్జస్ట్ చేస్తాం? క్రాష్ బ్యాచ్ లో మనం 10,000 డిస్కౌంట్ ఇస్తాం సార్. సరే అండి, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదండి, బట్ చెప్తున్నా. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ రికార్డ్ చేసాం. ఆ వీడియోస్ మీకు కూడా పంపించాం SMS రూపంలో, మీ పిల్లలు కూడా ప్లే చేసాం. బట్ అప్రాక్సిమేట్ గా చెప్తున్నా, ఒక 5 + 5 + 5 అంటే 15,000 కట్టించుకుంటాం.
సీట్ రిజర్వేషన్ కోసం 5,000, రిపోర్టింగ్ రోజున 5,000, ఇంకో 5,000 క్లాస్కి వచ్చిన 15 days లో కట్టించుకుంటాం. ఫిల్లోడ్ కనుక స్టూడెంట్ కనుక ఫెయిల్ అయితే ఓ 10,000 రూపీస్ సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ ఫీజు నుంచి తగ్గిస్తాము. అంటే స్టూడెంట్ కి నష్టం ఏంటంటే గట్టిగా 5,000 రూపీస్, పేరెంట్ కి నష్టం ఏంటంటే గట్టిగా 5,000 రూపీస్. కానీ ఈ 5,000 రూపీస్ కి 50 days అంటే 50 రోజులు సిఏ ఇంటర్ క్లాసులు వినట్ల మీరు, అంటే డైలీ ఎంత పడింది? 100 రూపాయలు. డైలీ 100 రూపాయలు, చీపెస్ట్, చాలా చాలా తక్కువ ఫీజు. మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా. ఈవెన్ హాస్టల్ ఫీజు కూడా అండి కొంత కట్టించుకుంటున్నాం, సుమారుగా 50 days 60 days కి సరిపడే ఫీజే కట్టించుకుంటున్నాం. అంటే మొత్తం December 2022 దాకా కట్టించుకోవట్లా, ఈ 50 days 60 days కి సరిపడే కట్టించుకుంటున్నాం. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా హాస్టల్ ఫీజు మీరు నష్టపోయాం అనేటువంటి ఫీలింగ్ పేరెంట్ కి స్టూడెంట్ కి ఉండకూడదు. బుక్స్ ఫీజు నాకు గుర్తుండండి 8,000 7,000 ఉంది, దాంట్లో మొత్తం కట్టించుకోవట్లేదు అంటే 1,500 2,000 కట్టించుకుంటున్నాం. గుర్తుందండి మీకన్నా 1,500 2,000? సార్ 2,000 సార్. బ్యాలెన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కట్టించుకుంటాం. ఎందుకు ఇంత చేస్తున్నాం అంటే మీకు భరోసా, మన డబ్బు వేస్ట్ కాదు, కాస్త అఫోర్డబుల్, అంటే తక్కువ ఫీజు ఉందనుకోండి దానిమని ప్రీ రిజల్ట్స్ బ్యాచ్కి వచ్చేస్తారని ఒక చిన్న ఆశ అండి. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్కి వచ్చారనుకోండి నాకేంటి అడ్వాంటేజ్? ఒక 50 days ఎక్స్ట్రాగా నాకు వర్కింగ్ డేస్ కలిసి వస్తాయి, రిజల్ట్ పెరిగింది, అంతకు మించి ఇంకేం లేదండి. సో ప్రీ రిజల్ట్స్ బ్యాచ్కే రండి. పోస్ట్ రిజల్ట్స్ అంటే ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చే బ్యాచ్ ఉంటుంది, సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది, సిఎం ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్, అవి వద్దండి, అవి వద్దు. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్కే రండి. ఇప్పుడు ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ కోచింగ్ ఫీజు ఎంత, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ కి కోచింగ్ ఫీజు ఎంత? రెండు ఒకటి. నిజం చెప్పాలంటే ఈ 50 days నేను సర్వీసెస్ ఇచ్చినా కూడా సేమ్ ఫీజు తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఫీజు 5,000 అనుకోండి, ప్రీ బ్యాచ్కి వచ్చినా 5,000, పోస్ట్ బ్యాచ్కి వచ్చినా 5,000. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నేను ఈ 50 days అనవసరంగా నేను నా నెత్తి మీద భారం పెట్టుకున్నట్టు కదా, ఎందుకు చేసుకుంటున్నాను ఈ భారం, ఎందుకు తీసుకుంటున్నాను అంటే 50 days యాడ్ అవటం వల్ల నాకు రిజల్ట్ వచ్చింది. ఈ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు ఐడియా ఉండే ఉంటుంది పిల్లలు, ఇంకో 10 days 15 days ఆగే ఎగ్జామ్ ఉంటే బాగుండేది అని మీకు అనిపించలా? అంతెందుకు ఎగ్జామ్ రెండింటికి ఇంకో గంట ఆగే ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది అని మీకు అనిపించలా? అలానే ఈ 50 days కూడా వాల్యుబులే, పోగొట్టద్దు. మీరు రావాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని టెంప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే, ఓపెన్ గా చెప్పేస్తున్నా, టెంప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అతి తక్కువ అమౌంట్ కి పని చేస్తుంది. ఇక రిపీటర్స్ బ్యాచ్లు ఉంటారు. రిపీటర్స్ బ్యాచ్ అంటే సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్, సిఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ బ్యాచ్ పిల్లలు, వాళ్ళు కూడా నేను డిసెంబర్లో ఎగ్జామ్ రాశారు. వాళ్ళకైతే ఇంకా ఇంతకంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్ ఏంటి, ఆల్రెడీ మా పిల్లలు తప్పారు కదండి సిఏ ఫౌండేషన్, మళ్ళీ ఎందుకండి ఇప్పుడే రిజల్ట్ వచ్చింది అది వస్తాం లేదా అని అంటారు. అందుకని వాళ్ళకైతే ఇంకా తక్కువ అమౌంట్ కి ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ కి అలౌ చేస్తున్నాము. కేవలం ఒకే ఉద్దేశం, మీరు ప్రీ బ్యాచ్ కి వస్తే కనుక 50 days కలిసి వస్తుంది. ఓపెన్ గా చెప్పేశాను కదా, మా ఫీజు ఎంత ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, 5,000 లేదా 70,000, 70 కోచింగ్ ఫీజ్ 70,000 అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక 5,000 అటు ఇటు ఉండొచ్చు, బ్రాంచ్ ని బట్టి మారింది, బ్యాచ్ ని బట్టి మారింది. ఫిజికల్ బ్యాచ్ కో ఫీజు ఉంటుంది, ఆన్లైన్ బ్యాచ్ కో ఫీజు ఉంటుంది, లాంగ్ టర్మ్ బ్యాచ్ కో ఫీజు ఉంటుంది, బ్రాంచెస్ లో ఒక ఫీజు ఉంటుంది, గుంటూరులో ఒక ఫీజు ఉంటుంది. అందుకని సో 70,000 అనుకోండి, 70,000 అనుకోండి. ప్రీ బ్యాచ్ అయినా 70,000, పోస్ట్ బ్యాచ్ అయినా 70,000. నాకేంటి, మీరు హ్యాపీగా 50 days ఆగి వస్తే నాకు ఇంకా ఖర్చులు తగ్గుతాయి. కానీ ఆరాటంగా చెప్తున్నానంటే నాకు 50 days ముందు వస్తే రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ వన్ అండి, ఆల్మోస్ట్ 2002లో స్టార్ట్ చేసామండి. ఈ 2022కి మరికొన్ని రోజుల్లో లేదా 1 or 2 months లో 20 years కంప్లీట్ అయిపోయి 21st year లోకి ఎంటర్ అవుతుందండి మాస్టర్ మైండ్స్. నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, నాకు తెలిసి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అండి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మరో కోచింగ్ సంస్థ, మరో కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ లేదండి, సిఏ కానీ సిఎంఏ కానీ. సో అనుభవంతో చెప్తున్నాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటా, మా ఫ్రెండ్స్ చాలా మంది ఈ సిఏ సిఎంఏ కోచింగ్ సెంటర్స్ నడుపుతున్నారు. అంటే ఇతర కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా సిఏకి సిఎంఏకి, వాళ్ళ డైరెక్టర్స్ లో మెజారిటీ 90% మంది నా ఫ్రెండ్స్ కానీ లేదా నా జూనియర్స్ కానీ నా స్టూడెంట్స్ అదండి. వాళ్ళు కూడా చెప్తుంటాను, అరే అన్యాయం చేయొద్దు పిల్లలది. ఏంటి అన్యాయం చేయటం? తక్కువ ఫీజు తీసుకొని క్లాసులు చెప్తాం, అదే అన్యాయం రా, అన్యాయం చేయొద్దు. తక్కువ ఫీజు తీసుకొని క్లాసులు చెప్తే జస్టిఫై చేయలేం. ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయండి, సిఏ ఇంటర్ కూడా హాఫ్ డే క్లాసులు నడుపుతారు, మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా 1 దాకా. ఫీజు కూడా చాలా తక్కువ, 25,000-30,000 కంప్లీట్ చేసేస్తారు. ఏం జస్టిఫై చేస్తారండి హాఫ్ డే క్లాసులు? ఇదైనా బీకామ్ కోర్స్ అనుకున్నారా? సో వాళ్ళందరికీ చెప్తారే, మీరు తక్కువ ఫీజు తీసుకొని తక్కువ చదువు చెప్పి లిమిటెడ్ గా చెప్పి తక్కువ అవర్స్ చెప్పి పిల్లల్ని అన్యాయం చేయొద్దు. నేను చాలా మంది ఫ్రెండ్స్కి అదే చెప్తాను. ఇప్పుడు సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఉంది, మేము 1,500 to 1,600 అవర్స్ చెప్తాం. కొంతమంది ఏంటి, కొంతమంది ఉన్నారు ఓ 800 అవర్స్ 1,000 అవర్స్ చెప్పి మేము 30,000కే చెప్తాం, 40,000కే చెప్తాం అంటారు. పాపం పేరెంట్స్కి ఏం తెలుసు?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఆ 30,000కి వచ్చేస్తుంది, 40,000కి వచ్చేస్తుంది, మాస్టర్ మైండ్స్ అంటే 60,000 70,000 అంటారని చెప్పి జాయిన్ అయిపోతారు. అక్కడ వాళ్ళు చెప్పేది 800 అవర్స్ 1000 అవర్స్ అండి. జస్టిఫికేషన్ లేదు. ఇప్పుడు మా దగ్గర ఉంది సిఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్ అని ఉంటుంది. గ్రూప్ 1 450 అవర్స్ చెప్తాం, గ్రూప్ 2 450 అవర్స్ చెప్తాం. 2 గ్రూపులు కలిపి 900 అవర్స్ చెప్తాం. దాని ఫీజు ఎంత? 35,000. సో మా దగ్గర ఉంది 30,000 35,000 బ్యాచ్లు. పిండి కొద్ది రెట్ట అంటారు చూసారా, ఫీజుని బట్టే టీచింగ్ అవర్స్ ఉంటాయి. అన్యాయం చేయొద్దని మా ఫ్రెండ్స్ కి చెప్తాను, నేను కూడా చేయనండి. అలా తక్కువ ఫీజు తీసుకొని తక్కువ గంటలు చెప్పి తక్కువ సిలబస్ చెప్పి అది అదే ఇన్జస్టిఫికేషన్ అంటే చేయను. ఇప్పుడు ఒక 2 years నుంచి అండి మెటీరియల్స్ సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్లో టోటల్ గా మెటీరియల్స్ మొత్తం రివాంప్ చేస్తున్నాం, మారుస్తున్నాం. ఈవెన్ ఎంఈసి కూడా. హానెస్ట్లీ అండి, ఐ స్వేర్, నా మీద ప్రమాణం వేసి చెప్తున్నాను. అట్లీస్ట్ 20-25 lakhs మా బడ్జెట్ అండి. అది అవాయిడ్ చేయొచ్చు. ఆ 20-25 lakhs ఖర్చు పెట్టకపోయినా పేరెంట్స్ క్వశ్చన్ చేయరు, స్టూడెంట్స్ క్వశ్చన్ చేయరు. తెలియదు కూడా, మెటీరియల్ మార్చకపోయినా మీకు తెలియదు. కానీ మేమేమనుకుంటున్నాం అంటే అది ఖర్చు కాదు, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. మంచి రిజల్ట్ రావాలి, ఫెయిల్ అయ్యే పిల్లోడు కూడా పాస్ అవ్వాలి, పాస్ అయ్యే పిల్లోడు ర్యాంక్ తెచ్చుకోవాలి. అది మేము ఆశించినట్టు. ఆ క్వాలిటీ కావాలి, ఆ ఇన్పుట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నాం. అండ్ చివరిగా నా విన్నపం, నా అప్పీల్ ఏంటంటే, తక్కువ ఫీజు చెప్తారు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అవ్వదు. బాగా చెప్తారు అలాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వండి. అక్కడ తక్కువ ఫీజు అయినా జాయిన్ అవ్వండి, ఎక్కువ ఫీజు అయినా జాయిన్ అవ్వండి, మీ ఇష్టం. బట్ చూడాల్సిన ఫీజు కాదండి, కేర్. ఆ సంస్థకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ టీం మెంబర్స్ ఎలాంటి వాళ్ళు, ఎన్ని గంటలు క్లాసులు చెప్తున్నారు, చదువు చెప్పిన తర్వాత నెక్స్ట్ 2 months 3 months ఉంటుంది సిలబస్ అయిపోయింది. ఫిక్స్డ్ గా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారా, ఫిక్స్డ్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా, మెటీరియల్ మంచిది ఇస్తున్నారా లేదా. ఈ సరైన నిర్ణయం మనం తీసుకోలేదనుకోండి, స్టూడెంట్ ఫెయిల్ అయితే ఒక 6 months లేట్ గా అంటే పాస్ అవ్వాల్సిన వాడు ఫెయిల్ అయ్యాడు, 6 months వేస్టే కదా. 6 months వేస్ట్ అంటే మంత్లీ ఒక 60,000 70,000 పాస్ అయిన స్టూడెంట్ కి, సిఏ పాస్ అయిన స్టూడెంట్ శాలరీ వచ్చినా కూడా 6 months into 60,000 అంటే 3,60,000. అందుకని రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. నా చివరి అపీల్ అండి, ఇంకా సిఏ ఫౌండేషన్ కోటేశ్వర గారు కానీ అశోక్ గారు కానీ వాళ్ళని మాట్లాడతారో తెలియదు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాను మాట్లాడుతుంటే. నా అపీల్ ఏంటంటే, నాకైతే వర్కౌట్ కావట్లేదండి, వెరీ హానెస్ట్ స్వేర్. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నా మీద నమ్మకం లేని వాళ్ళు నేను ప్రమాణం చేసినా నమ్మరు. నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే బీబీఏ లాంటి కోర్సులే డైలీ 3 hours అండి, 9:30 to 12:30. సెమిస్టర్ కి 70,000 తీసుకుంటున్నారు, 80,000 తీసుకుంటున్నారు. అంటే సంవత్సరానికి 2 సెమిస్టర్స్ ఉంటాయి. బీకామ్ లాంటి కోర్సులకే 30-35,000 తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల అయితే 40-50,000 తీసుకుంటున్నారు. డైలీ హాఫ్ డే క్లాస్, సండే ఎగ్జామ్స్ కూడా ఉండవు. ఫ్యాకల్టీ కూడా గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీబీఏ కానీ బీకామ్ కానీ ఈజీగా పాస్ అయ్యే కోర్సు. సిఏ లాంటి కోర్సు పాస్ అవ్వాలంటే నేను ఎంత కష్టపడాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలాంటి ఫ్యాకల్టీని ఎంగేజ్ చేయాలో మీకు అర్థమై ఉంటుంది. నాకు వర్కౌట్ పట్ల, ఈ కోర్సు పట్ల ప్యాషన్ తో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను అంతే. ప్యాషన్ తో, పిచ్చన్ అంటే వేరే అనండి రన్ చేస్తుంది. నాకు వర్కౌట్ అవ్వట్ల, టు బి వెరీ హానెస్ట్, నాకు వర్కౌట్ అవ్వట్ల. మళ్ళీ అనుకోకుండా నేను చేయని తప్పుకి జిఎస్టీ బటన్ వచ్చి పడింది 18%. మెస్ ఫీజు మీద 5%, చదువు ఫీజు మీద 18%. మీ నుంచి కలెక్ట్ చేయొచ్చు, ఆటోమేటిక్గా 20-15% అడ్మిషన్లు కూడా వెళ్ళిపోతాయి, మీ నుంచి కలెక్ట్ చేయొచ్చు. బట్ నాకు వచ్చే పేరెంట్స్ అండి, మెజారిటీ పేరెంట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళే. ప్రస్తుతానికి నేను కట్టుకుంటున్నాను. అసలు ఈ భారం చూస్తుంటే చాలా భయంగా ఉంది. మంత్లీ కొన్ని నెలలు అయితే కొన్ని మంత్స్ ఏమో 30-40 lakhs వస్తుంది, కొన్ని మంత్స్ ఏమో 50-60 lakhs వచ్చేస్తుంది. ఎంతని కట్టుకోవాలి ఇంతమంది బడ్డన్. సో నా విన్నపం, నా అపీల్ ఏంటంటే, మేము జస్టిఫై చేసామని అంటే కనుక సిఏ ఇంటర్ మాతో కంటిన్యూ అవ్వండి. మేము జస్టిఫై చేయలేదంటే మేము 20,000 50,000 డిస్కౌంట్ ఇచ్చినా, ఫ్రీగా చదువు చెప్పినా మాతో కంటిన్యూ అవ్వద్దు. అండ్ తక్కువ ఫీజు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కాదండి మీరు ఎంకరేజ్ చేయాల్సింది, క్వాలిటీ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఎంకరేజ్ చేయండి. నేను క్వాలిటీ అంటే ఏంటో చెప్పాను, మళ్ళీ చెప్పి మీ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మీరు చూడాల్సిన ఫీజు కాదు, క్వాలిటీ. సెంట్రల్ ఆఫీస్, గుంటూరు సిఏ ఫౌండేషన్ అకాడమిక్ ప్రిన్సిపల్ గారు అశోక్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, ప్లీజ్ కంటిన్యూ అండి. ఎంతసేపు ఉంటుంది అప్రాక్సిమేట్లీ? 3 to 4 minutes సార్. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మా రెండు విషయాలండి. మీ అందరికీ నేను తెలుసు, గుంటూరు సిఏ ఫౌండేషన్ ఎవరైతే గుంటూరులో చదివే వాళ్ళందరూ తెలుసు. నా క్వశ్చన్స్, నేను చెప్పాలనుకున్న పాయింట్ రెండే అండి. ఇందాక మోహన్ సార్ ఒక మాట చెప్పినప్పుడు,
ఎక్స్క్లూజివ్గా మేము మెటీరియల్ ప్రిపరేషన్ కోసం 25 lakhs దాకా ఖర్చు పెట్టామని. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నానండి, మీరు ఎక్కడైనా సౌత్ ఇండియాలోనే కాదు, ఎక్కడైనా మాస్టర్ మైండ్స్ గురించి కాకుండా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కనుక్కోండి, యాజ్ ఇట్ ఈస్గా స్టడీ మెటీరియల్ ఉన్నది డంప్ చేసిస్తున్నారండి. స్టడీ మెటల్ దానివల్ల అంటే సిఏ ఇన్స్టిట్యూట్ ఒక అవును, ఐసీఏ మెటల్. అవును, యాజ్ ఇట్ ఈస్గా డంప్ చేసి ఇచ్చి ఒక సిఏ ఫౌండేషన్ కావచ్చు, సిఏ ఇంటర్ కావచ్చు, రోజుకు ఒక 3-4 hours చెప్పేసేసి దాంట్లో ఉన్నది క్లోజ్ చేసేసి ఒక 300 నుంచి 400 గంటలు క్లోజ్ చేస్తున్నారండి. బట్ మాస్టర్ మైండ్స్ లో మీరు ఆ మెటీరియల్ చూస్తే ఒకసారి అర్థమవుతుందండి. ఈవెన్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ కూడా ఒకళ్ళిద్దరు మేము మెటీరియల్ ప్రిపేర్ చేసేస్తుంటే జస్ట్ ఆ జిరాక్స్ కాస్ట్ కౌంట్ చేసుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ చేతుల్లో ఉన్న 4th ఎడిషన్ అకౌంట్స్ మెటీరియల్ 5 ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, మాస్టర్ మైండ్స్ లో ఉన్న సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ 5 ఫ్యాకల్టీకి అసలు వర్క్ లోడ్ ఒక్క క్లాస్ కూడా చెప్పించకుండా, ఎక్కడా కూడా ఒక్క క్లాస్ కూడా చెప్పించకుండా ఓన్లీ మెటీరియల్ మీద కూర్చోబెట్టి చేపించిన మెటీరియల్ అండి. ఆ 4th ఎడిషన్ మెటీరియల్ నాట్ ఓన్లీ అకౌంట్స్ అండి, లా కావచ్చు, బీసీఆర్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, కంప్లీట్ గా రీవ్యాంప్ చేసిన మెటీరియల్స్ అండి 4th ఎడిషన్. ఎందుకు అంటే మొన్న అక్టోబర్ లో స్టడీ మెటీరియల్ రీసెంట్ గా మార్చారండి ఐసీఐ వాళ్ళు, సిఏ ఫౌండేషన్. దాని అన్నింటినీ కూర్చోబెట్టి ఫ్యాకల్టీకి సింగిల్ క్లాస్ కూడా వేయకుండా చేసిన మెటీరియల్ అండి. మనం మీరు ఎగ్జామ్ రాసే లైవ్ ఎవిడెన్స్ మీరే చూసుకోవచ్చు అండి. ఒక్కసారి మన మెటీరియల్ చూసి మన క్వశ్చన్ పేపర్ చూస్తే ఏమన్నా కవర్ కానీ ఏమన్నా ఉన్నాయా ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత మేము ఇచ్చింది కూడా స్టడీ మెటీరియల్, ఇందాక మోహన్ సార్ చెప్పినట్టు మేము ఇచ్చింది కూడా స్టడీ మెటీరియల్ అండి. కానీ కంటెంట్ ఎంత సింప్లిఫైడ్ గా ఉంది, స్టడీ మెటీరియల్ లో కంటెంట్ ఎలా ఉంది, మన మాస్టర్ మైండ్స్ మెటీరియల్ లో కంటెంట్ ఎలా ఉంది, ఒకసారి రెండు పక్క చూసుకోండి. సేమ్ కంటెంట్ అండి, ఏది డిబేట్ అవ్వదు. కానీ మీరు చదివేటప్పుడు ఏది ఈజీగా ఉంది మీకు, అలా 1-2 సార్లు దాంట్లో ఏది మిస్ అవ్వకుండా మీకు అర్థమయ్యేలాగా ప్రిపేర్ చేసి ఫ్యాకల్టీని కూర్చోబెట్టి చేసిందండి. నిజంగా చెప్పాలంటే సార్ అన్నట్టు అసలు అవసరమే లేదండి. మేము కూడా స్టడీ మెటీరియల్ చెప్పేసి 300 గంటలు 400 గంటలు చెప్పేసి క్లోజ్ చేసేయచ్చండి. కానీ అది కాదు కావాల్సింది. 20 years ఒక ఇన్స్టిట్యూట్ నిలబడింది అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఏదైనా వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ కావచ్చు అండి. ఒకటే ఒక మాట నా గురించి నేను చెప్తున్నానండి, మీ అందరికీ సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచెస్ ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు రీసెంట్ గా క్లాసులు చెప్పినా కూడా మీరు అందరూ లాస్ట్ లో అడిగారు, మా సిలబస్ అయిపోయింది కదా మీకు మళ్ళీ అంటే, మీరు అందరూ అడిగారు సార్ మేము సిలబస్ విన్నాము బట్ డైలీ 2 hours క్లాసులు వేస్తున్నారు కదా, మాకు సిలబస్ మళ్ళీ చెప్పింది ఏదైతే రివిజన్ ఎగ్జామ్ ఉందో మళ్ళీ రివిజన్ చేయించండి అన్నారు. మళ్ళీ ఆ టైంలో కూడా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ రివిజన్ చెప్తాను, బ్రీఫ్ రివిజన్ అని చెప్పి ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క చాప్టర్ ఒక గంట సిలబస్ రివైజ్ చేయించాం. దాన్ని బట్టి మీరు అవర్స్ ఎక్కువ సిలబస్ మీకు October 31st ఫస్ట్ ఎగ్జామ్ జరిగిందండి, రివిజన్ ఎగ్జామ్. కానీ మీకు ప్రతిరోజు సిలబస్ రివిజన్ చేయడం కానీ, డౌట్స్ క్లారిఫికేషన్ కానీ మీకు టైం టేబుల్ వేసాం. ఏ రోజు కూడా మేము ఐడియల్‌గా కూర్చోబెట్టలేదండి. ప్రతిరోజు ఫ్యాకల్టీని వేసాం. సిలబస్ బ్రీఫ్ రివిజన్ చేయటం గానీ, డౌట్స్ క్లారిఫికేషన్ గానీ, లేకపోతే సార్ చెప్పినట్టు మీరెక్కడ క్లాసులకు రాకుండా ఇంటి దగ్గర ప్రాపర్‌గా చదువుకోలేరేమో అని చెప్పి ఉన్న 30 గంటల్ని 15-20 రోజులు చెప్పామండి. ఉన్న 30 గంటల్ని. నాకంటే మీకు బాగా తెలుసండి. దీంట్లో నేనేదైనా తప్పు చెప్తే మీరు నన్ను క్వెషన్ చేసినా ఇబ్బంది లేదండి. ఎందుకంటే నా నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది. మీకు తెలియదు కాదు ఈ విషయం. ఇదొక పాయింట్ నేను చెప్పాలనుకున్నానండి నా తరపు నుంచి. తర్వాత ఒకే ఒక విషయం అండి, మీ అందరికి తెలిసే విషయం. ఇందాక సార్ అన్నట్టు యజ్ఞంలా పనిచేయటం కాదండి, ప్రాణం పెట్టి పనిచేసామండి. జీతం కోసమే పని చేయలేదండి. చాలా విపత్కర పరిస్థితుల్లో ఒకానొక టైంలో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేరే చోట జాబులు చేస్తున్నారు. చాలా ఇబ్బందులు ఉంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా ఇంటి దగ్గర కూర్చోబెట్టి సాలరీస్ ఇచ్చారండి. ఇంటి దగ్గర కూర్చోబెట్టి పని చెప్పి ఇచ్చారండి. దానికోసం మన వంతు ప్రయత్నంగా మనం ఏదైనా చేయగలుగుతాము అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న దానికంటే మేము ప్రాణం పెట్టి పని చేసామండి. వాళ్ళు చెప్పింది ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే మాత్రం యాజ్ అన్ అకాడమిక్ కావచ్చు, అడ్మిన్ కావచ్చు, మా రెస్పాన్సిబిలిటీ కానీ మోహన్ సార్ సరిగ్గా చేయలేదు, ప్రకాష్ సార్ చేయలేదు ఇది కాదండి వాస్తవం. మీకు ఏదైనా మెటీరియల్ ఒక రోజు లేట్‌గా ఇవ్వగలిగాము అంటే అది నా తప్పు అయ్యుండొచ్చు. నేను ప్రాపర్‌గా ఫాలో అప్ చేసి ఉండకపోవచ్చు. అది నాలాంటి వాడు మిస్టేక్ గాని యాజ్ ఎన్ ఎంప్లాయీగా మేనేజ్మెంట్ ఇష్యూ మాత్రం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు మాకు అన్ని క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎందుకంటే మమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంటారండి, ఒక భాషలో చెప్పాలంటే. వాళ్ళు మాకు అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. మేబీ మేము మర్చిపోయి ఉండటం వల్ల గాని, లేతే ఏదన్నా వేరే వర్క్‌లో పడి గుర్తులేకపోవటం గాని, ఇలా వంటి వల్ల ఒకరోజు జరగాల్సిన వర్క్ ఇంకో రోజు డిలే అయ్యి దానివల్ల మీకేమైనా నష్టం జరిగి ఉండొచ్చేమో గాని, దానివల్ల ప్రకాష్ సార్ ఏదో ప్రాపర్‌గా చేయలేదు, మోహన్ సార్ ఏదో క్లాస్ రూమ్ నీట్‌గా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మోహన్ సార్ పడతారు. దానికోసం కాదండి వాళ్ళు ఉంది. వాళ్ళు చేయాల్సిన వర్క్స్ వేరే ఉంటాయండి. మమ్మల్ని గైడ్ చేయటం గాని, కొత్త ఇన్నోవేషన్స్ చేయటం గాని, స్టూడెంట్స్ ఇంకా బెటర్ సర్వీస్ ఏమైనా చేయాలని గాని వాళ్ళు ఆలోచిస్తారండి. బట్ మేమున్నది ఎందుకు? వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్‌గా ఫాలో అప్ చేసి మీ దాకా తీసుకురావడానికి మేమున్నామండి. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో ఏదన్నా నా తరపు నుంచి మీకేదైనా ఇన్‌కన్వీనియన్స్ జరిగినా, ఏదన్నా మీకు అందాల్సిన సర్వీస్ ప్రాపర్ టైమ్‌లో అందకపోయినా దానికి ఎక్స్‌ట్రీమ్‌లీ రియల్లీ వెరీ సారీ అండి. నేను ఎందుకంటే నాకు మోహన్ సార్ వాళ్ళు సాలరీ ఇచ్చినా తీసుకున్నది ఇందాక మీరు చెప్పినట్టు మీరు కట్టిన ఫీజు నుంచి మేము సాలరీస్ తీసుకున్నామండి. చాలా
ఇందాక ఒక మాట చెప్పినట్టు చాలా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళు. మాకు చేతనైనంత సాయం అయితే నేనైతే వర్క్ ప్రాణం పెట్టి పనిచేసామండి. దానికి రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే అలా పని చేయడానికి కేవలం మా డైరెక్టర్సేనండి. నేను అనుకుంటాను వాళ్ళు రోజు చెప్తారు, మా 11కి వెళ్తే నువ్వు మార్నింగ్ 11కి రా అని చెప్పి. అలా టైం చూస్తున్నాను. కానీ వాళ్ళు మార్నింగ్ 9కి వచ్చి నైట్ 1 గంటకి వెళ్తున్నారండి. 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఏ రోజు 12 లోపు వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే నేనైతే చూడలేదండి. మా మా ఆఫీస్ ఎదురే మెయిన్ క్యాంపస్ ఉంటుంది. సిబిటి ఆఫీస్ ఎదురే. ఏ రోజు మేమైతే చూడలేదండి వాళ్ళు 12 లోపు వెళ్ళటం. నేనన్నా 10కి, ఒకరోజు 11కి అలా వెళ్తే నేను మా పీకేఆర్ గారు, వాళ్ళు మాత్రం 12 తర్వాతే వెళ్ళారండి ఏ రోజైనా. మేము అలా పని చేసాము అంటే మాకున్న ఒకే ఒక రోల్ మోడల్. మాది చాలా చిన్న ఫ్యామిలీ. మేము వాళ్ళని చూసే నేర్చుకున్నామండి ఇలా పని చేయాలి. బట్ ఇంత చేసినా కూడా కొంతమందికి ఏదన్నా చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ అలాంటివి చేసి మా వల్ల జరిగి ఉండొచ్చండి డెఫినెట్‌గా. దానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. సారీ ఫర్ దట్ అండి. మాకు రోల్ మోడల్ గాని, మేము ఇలా పని చేయటానికి గాని మాకు పూర్తిగా సహకరించిన మేనేజ్మెంట్ వారికి, ప్రకాష్ సార్‌కి గాని, మోహన్ సార్‌కి గాని, ఈ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్ అండి. మళ్ళీ ఒకసారి మీ మీ ముందుగా చెప్తున్నానండి. థాంక్స్ అండి. అశోక్ గారు, నేను పేరెంట్స్ కూడా చెప్పేది అదే. ఓపికగా, నిజాయితీగా క్వాలిటీ ఇవ్వగలం, జస్టిఫై చేయగలం అంటేనే ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తాం. లేకపోతే హుందాగా ఇన్‌స్టిట్యూట్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఒక పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. విజయవాడలో ఒక ప్రముఖ ఇన్‌స్టిట్యూషన్ అంటే సీఏ కోచింగ్ సెంటర్. వాళ్ళు కూడా 20 ఏళ్ళు ఉన్నారు. 2017 నాటికి తీసేశారు. వర్కౌట్ అవ్వట్ల. సీఏ కోర్స్ ఏమో ఖర్చులు ఎక్కువ, ఫ్యాకల్టీ ఖర్చు ఎక్కువ, వర్కింగ్ అవర్స్ ఎక్కువ, ఫీజు ఏమో బీబీఏకి, బీకామ్‌కి ఉన్నంత ఫీజు కూడా ఉండదు. బీటెక్ ఉన్నంత ఫీజు కూడా ఉండదు. వర్కౌట్ అవ్వకే క్లోజ్ చేశారు. మేము కూడా అంతే. మాకు వర్కౌట్ అవ్వట్లే. కానీ ఒక ప్యాషన్, తపన, వెర్రి, పిచ్చితనం కంటిన్యూ చేస్తున్నాం. ఒకవేళ మేము కంటిన్యూ చేయలేకపోతే ఇన్‌స్టిట్యూట్ తీసేస్తాం గానీ కాంప్రమైజ్ అయితే అవ్వము. ఈ ఓల్డ్ ఎస్ఎస్‌పీ స్టూడెంట్స్ ఉన్నారు. సింగిల్ స్టెప్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్. వాళ్ళకు 4 ఏళ్ల, 5 ఏళ్ల సర్వీస్ చేసేసి అందరికీ నమస్కారం, థాంక్స్ అని చెప్పి ఇన్‌స్టిట్యూట్ తీసేస్తామే తప్ప కాంప్రమైజ్ అవుతూ మాత్రం చదువు చెప్పము. సీఏ ఫౌండేషన్, గుంటూరు సీఏ ఫౌండేషన్ అడ్మిన్ ప్రిన్సిపల్ పీకేఆర్ గారు, కోటేశ్వర గారు, మీరేం చెప్పదలుచుకుంది ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. సార్ ఒక చిన్న విషయమే సార్. ఒక 1 మినిట్ సార్. 1 మినిట్ కన్నా ఎక్కువ పట్టదు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సార్, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అంటే మనం ఒక డిసిప్లైన్ గా మా చేత వర్క్ చేయించిన మా మేనేజ్మెంట్ కి ఫస్ట్ థ్యాంక్స్ అండి. ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఈ కరోనా టైంలో కూడా ఒక డిసిప్లైన్ ప్రాపర్గా డిసిప్లైన్ అనేది మాకు చెప్తూ ఎలా చేయాలి, ఏం చేయాలి, మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమేం కేర్ తీసుకోవాలి, క్యాంపస్లో ఎలా ఉంచాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది ప్రతిరోజు మాకు గైడ్ చేశారు సార్. అది స్టూడెంట్స్కి మేము చెప్పగలిగాం. అలాగే కొన్ని విషయాల్లో స్టూడెంట్స్ కూడా ఈ కరోనా టైంలో కూడా మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కరోనా సిచ్యువేషన్లో సార్ ఇంతమంది స్టాఫ్కి శాలరీస్ ఇచ్చి మేనేజ్మెంట్ చాలా సహకరించింది సార్. అందుకు మొదటగా మేనేజ్మెంట్కి రుణపడి ఉంటాం సార్. నెక్స్ట్ పేరెంట్స్ ఇన్ టైంలో మనకి ఫీజెస్ కట్టి చాలా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళకి మనం రుణపడి ఉన్నామని నా భావం సార్. కరెక్ట్ అండి. యాక్చువల్‌గా కొంతమంది స్టాఫ్ ఉంటారండి, అహంకారం. అది ఇగ్నోరెన్స్ వల్ల వచ్చే అహంకారం కావచ్చు, లేదా అలా బ్రాటప్ వల్ల వచ్చే అహంకారం కావచ్చు, అరగెన్సీ లేదా అహంకారం. కానీ నిజం ఏంటంటే మనల్నందరినీ పోషిస్తుంది పేరెంట్స్, స్టూడెంట్స్ అండి. అది నిజం. అది మర్చిపోతారు. మేము చదువుకున్నాం కదా అందుకని శాలరీ ఇస్తున్నారు, మేము పని చేస్తున్నాం కదా అందుకని శాలరీ ఇస్తున్నారు. కాదండి, పేరెంట్స్ కట్టిన ఫీజుల నుంచే మీకు శాలరీ ఇస్తున్నాం. అది గుర్తుపెట్టుకుంటే అందరూ బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చెప్పాల్సింది ఉందా చెప్పండి, లేకపోతే క్లోజ్ చేస్తానండి. ఓకే సార్. అశోక్ గారు. అంతే సార్. లాస్ట్ పాయింట్ సార్, ఈ సీఏ ఫౌండేషన్ ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు వాళ్ళకి ఫైనల్గా ఒకే ఒక మాట సార్, మీరు కవర్ చేశారు. ఒకటే చెప్తున్నారు ఫైనల్గా, ఏదో మీరు బెంగళూరు, చెన్నై అలా అనుకోవద్దు. ఒకే ఒక్కటే నేను ఆలోచించుకోండి. మీరు జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ మీరు ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మాస్టర్మెంట్స్ కాదు, వాట్ నెక్స్ట్ అని అనుకున్నప్పుడు ఒక్కసారి మీరు మైండ్లో ఆలోచించుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. అసలు ఆ కాలేజ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అక్కడ ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ రిజల్ట్ ఏంటి, వాళ్ళ మెటీరియల్ ఏంటి. సిఏ ఫౌండేషన్ లాంటి కోర్సే మాస్టర్మెంట్స్ వాళ్ళు 1000 గంటలు చెప్పినా కూడా మనం ఎంతవరకు
ఎఫర్ట్ చేయగలిగాం, ఎంత బాగా ఎగ్జామ్స్ రాయగలిగాం, ఎన్ని ఎగ్జామ్స్ మాస్టర్ మైండ్స్ వాళ్ళు కండక్ట్ చేశారు, చాప్టర్ అండ్ ఎగ్జామ్స్ కావచ్చు, రివిజన్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రీ ఫైనల్స్ కావచ్చు. మేము చెప్పిన అవర్స్ అలాట్ అవర్స్ మీ అందరికీ తెలుసు, నేను చెప్పడం కాదు. 1000 గంటలు చెప్పామండి ఎర్లీగా స్టార్ట్ అయిన బ్యాచెస్ కి, లేట్ గా స్టార్ట్ అయిన వాటికి 800 అవర్స్ చెప్పాం. అంతసేపు అంత డీటెయిల్ కోచింగ్ ఇస్తేనే మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఎగ్జామ్స్ ఎలా రాయగలిగాం. అలా కానప్పుడు ఒక సిఏ ఇంటర్ లాంటి కోర్సు మాస్టర్ మైండ్స్ 1800 అవర్స్ ఇస్తుందండి కోచింగ్. 1800 అవర్స్ అప్రాక్సిమేట్లీ, ఒక 100 అటు ఇటుగా. అంత సిఏ ఇంటర్ లాంటి కోర్సుని బయట ఒక 500 నుంచి 700 గంటల్లో చెప్తే మన లెవెల్కి అర్థమవుతుందా, అర్థమై మనం పాస్ అవ్వగలుగుతామా? ఏదో బెంగళూరు లాంటికి వెళ్ళిపోతే 3 గంటలు డైలీ ఒక హాఫ్ డే క్లాసులు చెప్తే మనం రీచ్ అవ్వగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ సార్ చెప్పినట్టు మనీ గురించి ఆలోచించొద్దండి. ది మోస్ట్ వాల్యుబుల్ టైం అండి. రేపు మీరు సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత సిఏ ఫైనల్ ఒక 6 నెలలు లేట్ గా కనుక క్వాలిఫై అయ్యారంటే, ఒక్కసారి సార్ చెప్పినట్టు 6 into 60,000 6 మంత్సే వేసుకోండి, ఎంత టైం వేస్ట్. తర్వాత మళ్ళీ బ్యాక్ నుంచి రావాలండి. అదన్నీ ఆలోచించుకొని సిఏ ఇంటర్కి ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి. మాస్టర్ మైండ్స్ కాదు అనుకున్నప్పుడు ఏంటి, ఎందుకు కాదు అనుకుంటున్నారు, ఒక్కసారి మీ మనసులో మీరు ఆలోచించుకోండి. ఓకేనండి, ఈ ఒక్కటే నా రిక్వెస్ట్ అండి. రఘు గారు, నీ పిల్లలకి ఏం చెప్తుంటారే, చెన్నైకి వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలంటే ట్రిప్కి వెళ్ళిరా 1 వీక్ 10 days వెళ్ళరండి. కానీ అక్కడైతే sir. కోచింగ్ వద్దు. కావాలంటే Yes, sir. ఆర్టికల్ షిఫ్ట్ వెళ్ళండి, సిఏ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్ షిఫ్ట్ వెళ్ళండి, కానీ అక్కడైతే కోచింగ్ వద్దు. సపోజ్ దే ఆర్ ఫ్రమ్ చెన్నై, వాళ్ళ రెసిడెన్సే చెన్నై, బెంగళూరు, ఓకే, మీకు లోకల్ కాబట్టి కంఫర్టబుల్ గా అక్కడ చదువుకోండి. లేదా ఆన్లైన్ బ్యాచ్, మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ బ్యాచ్ లో, సిఓబి కంప్లీట్ ఆన్లైన్ బ్యాచ్ లో రండి. అంతేకాదు ఈ రాష్ట్రం నుంచి చెన్నైకో బెంగళూరుకో వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అక్కడ అంత గొప్ప కోచింగ్ సెంటర్స్ కూడా దాదాపుగా లేవు. అక్కడ అన్ని కూడా హాఫ్ డే క్లాస్లే అండి, హాఫ్ Yes, డే sir. తో అవ్వదండి. సిఏ ఫౌండేషన్ అశోక్ గారు చెప్పినట్టుగా లేట్ గా స్టార్ట్ అయిన బ్యాచెస్ కి 800, సిఏ ఫౌండేషన్ ఎర్లీగా స్టార్ట్ అయిన బ్యాచెస్ కి 1000 చెప్తేనే చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు ఎగ్జామ్స్ రాయటం, ఫౌండేషన్ ఎగ్జామ్స్. ఇక సిఏ Yes, sir. అంటారు మేము హాఫ్ డే చెప్తాం, 700 అవర్స్ చెప్తాం, 900 అవర్స్ చెప్తాం. ఎందుకంటే అలాంటి చోట్ల జాయిన్ అయ్యి మీరు రిస్క్ లో పడటం తప్పు వాళ్ళది కాదు. వాళ్ళు ఎన్ని గంటలు చెప్తారో ముందే నిజాయితీగా చెప్పారు, తెలిసి కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ మీదే తప్పండి. అండ్ అలానే చెన్నై, బెంగళూరు లాంటి కోచింగ్ సెంటర్స్ లో ఏమి, హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల ఏంటంటే క్లాసులు చెప్పేసి వదిలేస్తారు. ఆ లాస్ట్ 2 months 3 months కూర్చోబెట్టి చదివించరు. అసలు టోటల్ రిజల్ట్ అంతా వచ్చేది ఆ లాస్ట్ 2 months 3 months అండి. Yes, sir. టోటల్ రిజల్ట్ అంతా వచ్చేది ఆ లాస్ట్ 2 months 3 months. అదే ఇంపార్టెంట్. Exactly, sir. Exactly, sir. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir.